నమస్కారం ఫ్రెండ్స్. సో యాక్చువల్ నేను ఈరోజు రావాలన్న ఆలోచన కూడా లేకుండే. సో ఒకడు ఏది కామ్రేడ్ నాయక్ తెజావత్ అని ఒక వాడు ఏదేదో అడ్డమైన కామెంట్లు పెడుతున్నాడు. నేను కొన్ని పోస్టులు నిన్న లైవ్కి కంటిన్యూషన్గా పోస్టులు పెట్టినా కదా, ఏది ఒక 4-5 పోస్టులు పెట్టినా. ఏది ఆమె కడలి సత్యనారాయణ గురించి ఆమె ఒక సమాజంలో ఒక రాంగ్ ఇండికేషన్ పోయే విధంగా చేస్తున్నది. మగవాళ్ళకి ప్రాణం లేదు, మగవాళ్ళకి ఫీలింగ్స్ ఉండవి, ఎమోషన్స్ ఉండవి, మగవాళ్ళకి స్వేచ్ఛ ఉండొద్దు, 498 కేసు పెట్టించుకుంటే అది అయినప్పుడు పెట్టరు. 3 ఏళ్ళు అయినాక 5 ఏళ్ళు అయినాక కేసు పెడతారంట. నీకు నొప్పి అయితే 3 ఏళ్ల నుంచి నువ్వు అనుభవించి, ఒక అది నిజమైతే 3 ఏళ్ల నుంచి గృహహింస అనుభవించి 3 ఏళ్ళు అయినాక నీకు ఎప్పుడో ఏదో విషయంలో డైవర్స్ తీసుకుంటా, లేకపోతే నీకు ప్రియుడు ఉన్నాడు అన్ని అయినాక అప్పుడు పెడతారు ఎవడన్నా కేసు. నీకు నొప్పి అవుతుంటే అప్పుడే చెప్పాలి కదా. 3 ఏళ్ళు నువ్వు భరించినావంటే ఆ నొప్పి నువ్వు అంగీకరించినావు, నీకు నచ్చింది నొప్పి. మరి నచ్చినాక 3 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత నీవు నాకు నొప్పి అవుతుంది అంటే ఎట్లా చెల్తుంది అట్లా? ఏ రోజు ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు నువ్వు కేసు పెడితే అది జెన్యూన్ అనుకుంటారు. నువ్వు 3 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత నీకు వేరే విషయంలో వాడిని నీకు చెప్పినట్టు వినిపించుకోవాలని చెప్పి 498 కేసుని మిస్యూజ్ చేస్తా అంటే 99% ఆఫ్ ద 498 కేసెస్ ఆర్ ఆ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా ఎవరికైనా నొప్పి అయితే నీకు ఏ రోజు దెబ్బ తగిలిందో అదే రోజు వితిన్ 10 days ఆర్ 15 days లోపల కేసు పెడతారు. 3 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత నేను లోపలేస్తా, నువ్వు నేను చెప్పినట్టు వినలేదు, లేదా పొరగాన్ని చూపెట్టా, ఇవన్నీ చెప్పరు. అరే అబ్యూజ్ చేసేది నువ్వు, మళ్ళా కాదు మొగోడికి ప్రాణం ఉండదా? వాడికి ఫీలింగ్స్ ఉంటాయా? వాడికి ఇచ్చితే నొప్పి కాదా? మొగోడిది మొద్దు స్కిన్నా? వానికి రోగాలు రావా? హార్ట్ అటాక్ లో వచ్చి ఎక్కువ చచ్చిపోతుంది మొగోలే కదా. వై హౌ మెనీ ఇయర్స్ యూ ప్లే విక్టిమ్ రోల్? ఎవడాపుతున్నాడు? నీకు నచ్చింది చేసుకో, ఎవడాపుతున్నాడు? నీ లెక్క వాడు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేదు మగోడికి. చూపెట్టు ఎంతమంది ఆడోళ్ళు లంగలు వేసుకోను ఇంకా తొడల పైకి వేసుకొని వస్తున్నారు, ఎంతమంది రోడ్డు మీద మొగళ్ళు నీ అంత చిన్నగా వేసుకొని వస్తున్నారు. అరే ఆడదానికి ఒక్కదానికి ఎవడు పెడతలేడే, ఆయన నీకే ఎక్కువ స్వేచ్ఛ ఉంది, నీకు తెలుస్తలేదు. తల్లిగారిల్లు నీదే, అత్తగారిల్లు నీదే. మొగోడికి వాని అత్తగారిల్లు వాంది కాదు. నీకు 2 ఇంటి పేర్లు, ఆ ఇంటి పేరు పెట్టుకోవచ్చు, ఈ ఇంటి పేరు పెట్టుకోవచ్చు. నీకు యూ హ్యావ్ బోత్ ఆప్షన్స్. వానికి లేవు మొగోనికి. నీకు ఇచ్చిన నీకే అన్ని ఎక్కువ నీకే పెట్టిర్రు. సమాజం ఎట్లనే ఉంది, సృష్టి అట్లనే ఉంది. మళ్ళీ నువ్వు వచ్చేసి విక్టిమ్ రోల్ ప్లే చేస్తా అంటే అర్థమైంది. నీకు విచ్చలవిడితనం కావాలి. నీ విచ్చలవిడితనానికి ఫెమినిజము తొక్క తోలు పెడతా అంటే అదంటే రోడ్డు మీద బట్టలు ఇప్పుకొని తిరగొచ్చు అంట. వీడికి కామెంట్ పెట్టేసి దానికి ఇప్పుకునే స్వేచ్ఛ ఉందంట, కానీ వీడికి కామెంట్ పెట్టే స్వేచ్ఛ లేదంట. ఏందిరా ఇది బాడుకోవు? వాడు నీ అనుమతి లేకుండా నిన్ను టచ్ చేసిండు, నీ తొడల మధ్యలో వందేదో తెచ్చి పెట్టితే తన్ను కేసు పెట్టు. దొంగ బాడుకోవు. రోడ్డు నీ అయ్యేది కాదు కదా, రోడ్డు సమాజంది కదా, అందరి పబ్లిక్ ప్రాపర్టీ కదా. నీ ఇంట్లోకి వచ్చి నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నా, బట్టలు ఇప్పుకున్నా, వాడు ఏమైనా వచ్చా నీ ఇంట్లోకి వచ్చి లోపలికి వచ్చా అంటే పెట్టు కేసు. అరే రోడ్డు మీద పిట్టని అంటున్నాం, కుక్కని అంటున్నాం, రోడ్డు బాగాలేకపోతే గుంతలు ఉంటే రోడ్డుని అంటున్నాం, ఇంకోని అంటున్నాం. రోడ్డు మీద ఏది కనిపిస్తుంది దాని మీద కామెంట్ పెడుతున్నాం. నీ తొడలు కనిపిస్తుంది, నీ తొడల మీద పెడతాం. నువ్వు చెప్పడానికి నీకు చెప్తలేం కదా, నువ్వు ఇదే వేసుకోవద్దని చెప్తలేం కదా. నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు నీకు బట్టలు ఇప్పుకునే స్వేచ్ఛ ఉంటుందంట, కానీ నీకు కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఉండదంట. ఎవడిరా నువ్వు బాడుకోవు? సిగ్గులేని బాడుకోవు. నీతులు చెప్తున్నావు. ఆడపిల్లని ఇట్లా అనొద్దు, ఆడపిల్లని అట్లా అనొద్దు. ఎవడరా చెప్పేది? మగవాడిని అనొచ్చా? మగోడే ఎందుకు పని చేయాలరా? ఆడ ఎందుకు ఇంట్లో కూర్చొని వంట చేస్తుందిరా? దానికి తెలివి పెట్టలే, ఆలోచించలేదా? బాడుకోవు. సిగ్గులేని నా కొడక. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. అబ్యూజ్ కూడా హద్దులుంటాయి కదా. అరే నేను పిల్లలుగా అంటున్నా, మాకు పెట్టుమా నా సృష్టిని, మేము కూడా అంటాం. వద్దన్నమా? అదేమన్నా ఘనకార్యమా?
నువ్వు ఒక్కదానివే గంటున్నావా? పక్షులు గంటలేవా? పిట్టలు గంటలేవా? ఇంకోటి గంటలేవా? పాములు గంటలేవా? ఆ సృష్టి ధర్మం మాకు కూడా పెడితే మేము కూడా గంటాం. అదే ఘనకార్యమా? అరే దేర్ షుడ్ బి లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అబ్యూజ్ కూడా ఒక హద్దు ఉంటుంది. అన్ని చట్టాలు నీకు అనుకూలంగానే, జడ్జిలు అనుకూలంగా నీకే తీర్పులు ఇస్తారు. ఏంది డబుల్ స్టాండర్డ్స్? నో, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. Men also have feelings. Men also have emotions. Men also get the pain. ఓ దిక్కేమో నాకు సమానత్వం ఈక్వల్ అంటావు, ఇంకో దిక్కేమో నువ్వు ఎక్కవాన్ని బతకనిస్తలేవు. కరెక్ట్ కాదు. అబ్యూజర్కి కులము, మతము, లింగ భేదం ఉండదు. అబ్యూజర్ ఇస్ అబ్యూజర్, అంతే. యు హావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. నీకు కేవలం నీ తొడల మధ్యలో ఉన్నదాన్ని చూసి నీకు ఏది తెచ్చియరోడో. ఏది కావాలన్నా కష్టపడి సంపాదించుకోవాలి. ఆ సంపద కానీ, డబ్బులు కానీ, పదవులు కానీ, ఇంకోటి కానీ. నీ టాలెంట్కే గౌరవం ఇస్తారు. నీకు టాలెంట్ ఉంది, నీ వల్ల 4 పైసలు వస్తాయి అంటే ఆ వ్యాపారి పెట్టుకుంటాడు. నీకు ఎక్కువ సమానం కావాలంటే ఇయ్యడు. హీరో చేసినట్టు ఫైట్లు చేయి, నువ్వు కూడా చేయి. సినిమా మొత్తం 70% సినిమా నీ వల్లనే నడిచింది అనుకో, నీ వల్లనే సినిమాకి పైసలు వచ్చినాయి అనుకో, వానికి ఇచ్చినంత ఇస్తాడు. అరే దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. దెర్ షుడ్ బి లిమిట్ కదా. నేను జనరల్ గా 4 పోస్టులు పెట్టినా. ఏది నాకు ఆలోచనలు వచ్చినాయి, షేర్ చేసిన. ఎందుకంటే ఇట్లాంటి ముండలు ఏం చెప్తున్నారు, ప్రతి మీడియాలో పోతున్నారు, విక్టిమ్ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ విచ్చలవిడితనానికి వాళ్ళు బాధితురాలుగా ప్లే చేసి ఆ విచ్చలవిడితనాన్ని అంగీకరించాలని చెప్తుంటే ఈ బాడకం నచ్చినా అని చెప్పు, లేకపోతే లేదు. వీడు బాడకం వల్ల నన్ను తిట్టుడు, నా మీద ఇష్టం ఉన్నట్టు ఆ యొక్క ఉన్న వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలన్నీ ఇన్నే చూపెడతారు బాడకోలు. మొగోడు సస్తున్నాడు, ఏడుతున్నాడంటే ఎవడు పట్టించుకోడు. దాన్ని ఎవడేమంటుర్రా? ఇప్పుడు ఆ పోరి ఉన్నది, అది బట్టలు ఇప్పుకొని తిరిగితే ఓడేమంటుండే ఆ కడలి సత్యనారాయణని. అది ఒంటరిగా హైదరాబాద్ లో ఒక్కటే బతికితే ఓడేమంటున్నాడు. ఇక్కడ నుంచి ఖమ్మం పోతే, ఖమ్మం నుంచి మళ్ళీ వస్తే దాన్ని ఓడేమంటున్నాడు. దాన్ని 10 ఛానల్లో కూర్చుంటే పెట్టి ఇంటర్వ్యూలు చేసారు. నేను ఏమనరా మొగోని? దాన్ని ఏ విషయంలో దాన్ని ఆపుతున్నారు చెప్పు. అది బట్టలు ఇప్పుకుంటే ఓడని ఆపిండా? ఆ ఇంటర్వ్యూలు పోతే ఓడని ఆపిండా? నా తొడల మధ్యలో, నా సంకల మధ్యలో నీ పరువు ఎందుకు పెట్టినావంటే దాన్ని ఓడని ఆపిండా? ఏడదానికి రిస్ట్రిక్షన్ పెట్టిర్రు, అది ఆడది అని చెప్పి దాన్ని అణచివేసిర్రు. మాట్లాడేటప్పుడు ఒక రియాలిటీ దగ్గర మాట్లాడాలి కదా. అయిపోయింది అది, ఆ జనరేషన్ పోయింది. పిచ్చి బాడుకో. ఉన్న ప్రేమ అంతా ఇన్నే వస్తుంది ఆడల మీద. ఈడోడు సతీష్ మందుల అంట, ఆడపిల్లను అనే ముందు ఆలోచించి మాట్లాడాలి అంట. ఏమన్నా నేను చెప్పండి మిత్రులారా, నీకు కావాల్సింది విచ్చలవిడితనం మాత్రమే. హక్కులు బాధ్యతలు వారి సామర్థ్యాన్ని బట్టి, టాలెంట్ని బట్టి వస్తాయి తప్ప నీ తొడల మధ్య ఉన్నదాన్ని చూసి కాదు. సూడో ఫెమినిస్ట్ కడలి సత్యనారాయణ గారు. ఈ తొడల మధ్య ఉన్నదాన్ని అనేది నేను అంటలేదు, నీకు నిన్న వీడియోతో సహా చూపెట్టిన. ఆ అమ్మాయి అన్నదానికి నేను ఆ అమ్మాయికి గుర్తు చేస్తున్నా, కడలి సత్యనారాయణకి. ఆమె ఏమన్నదో నీకు తెలియకపోతే నా బాధ్యత కాదు కదా. ఆమె ఏమంటది, ఒక ఆటో ఈమె ఊబర్ లెక్కిపోతానంట. అరే ఈమె క్రాప్ టాప్ అంటే ఇట్లా ఈ నడుము ఈ ఏరియా కనిపించేటట్టు వేసుకుందంట టీషర్ట్. వేసుకుంటే ఆ ఊబర్ డ్రైవర్ అన్నాడంట, మంచి బట్టలు వేసుకోకపోయినావమ్మా అన్నాడంట. అంటే వానికి పెద్ద క్లాస్ ఇచ్చి వాని పోలీస్ స్టేషన్లో పెడతా, వాని జైల్లో పెడతా, వాని యొక్క లైసెన్స్ రద్దు చేస్తా, నాకు 25,000 కొట్టు, ఆ తర్వాత నువ్వు అట్లా మాట్లాడు అని వాని బెదిరించిందంట. అప్పుడు ఆ ఇంటర్వ్యూలు ఏమంటది ఈ తల్లి, వాని అడిగేటోని ప్రశ్న పట్టుకొని, మచ్చా నీ పరువును నా సంకలు ఎందుకు పెడతావు అని అడుగుతుంది. నీ పరువును తెచ్చి నా తొడల మధ్యలో ఎందుకు పెడతావు అని అడుగుతుంది. కరెక్ట్ ఉందా అమ్మాయి మాట్లాడే పద్ధతి? ఆ అమ్మాయి మాట్లాడిన దానికి నేను రిప్లైగా పెట్టిన, కానీ నాకేమవసరం దాని తొడలు ఏముంటే. నీకు సందర్భం తెలియదు, ఆ పూర్తి విషయం తెలియదు, వచ్చేసి ఎక్కలేని స్త్రీ ప్రేమను కనబరుస్తారు ఈ గాడిద కొడుకులు. మొగోడు చచ్చిపోతే వానికి ప్రాణం ఉండదురా, వానికి ఫీలింగ్స్ ఉండవురా. ఎంతమంది మొగోళ్ళు వాళ్ళ పిల్లలతోటి సమాజంలో అబ్యూస్ గురవుతున్నారు అనేది మొగోడు వచ్చి బయటకు చెప్పుకోలేడు కూడా. ఆడది వచ్చి అది ఆడ జరిగింది వేరుంటది, ఇదే వాడిని ఇబ్బంది పెట్టి ఉంటుంది. మొగోడు మాక్సిమం నేను గమనించిన కాడికి వానికి బగ్గ కోపం వస్తే ఒక దెబ్బ ఎత్తాడు, కానీ ఆడది అట్లా కాదు. వాని రాసి రంపాన పెడుతుంది. వాని ఎమోషనల్ అబ్యూస్ ఎంత చేస్తుంది అంటే వానికి ఏది నచ్చదో అదే చేస్తుంది. వాడు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది.
ఇది చాలా కుటుంబాల్లో జరుగుతుంది. వాడు మొగోడు ఇంకో దరిద్రం ఏంటంటే మొగోడు వచ్చి పబ్లిక్లో చెప్పుకోలేడు. ఆడ జరగకున్నా దీనికి మసాలా యాడ్ చేసి చెప్పుకుంటుంది. ఇలా వాళ్ళ ఆ ధర్మ మహేష్ అనేటోడు ఇప్పటికి వస్తలేడు ఆడు పబ్లిక్లకి. నా కొడుకు ఎట్లున్నాడు, నా కొడుకు ఎట్లున్నాడు, 7.5 కొడుకు 2 కొడుకు అని వాడు ఏడుచుకుంటూ కూర్చున్నాడు. ఈ పోరి చేసేటి అన్ని వాడిని ఇబ్బంది పెట్టేటి అన్ని పెట్టి 200 ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఏ తట్టుకోలేక వాళ్ళ మామ బయటకు వచ్చిండు. ఇప్పుడు నీ అమ్మ దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. ఈ బాడికో సతీష్ మందులా అంట, వీనికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. మేము మంచి స్త్రీలను ఎవడేమంటలేడు రా, గౌరవిస్తున్నాము. ఎవరైతే అబ్యూజర్ ఉన్నారో అబ్యూజ్ చేసేది వాళ్ళే, మళ్ళీ విక్టిమ్ రోల్ ప్లే చేసేది వాళ్ళే చేస్తే తన్నాలనిపిస్తుంది. మొగోడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా వాడు ఎవడు తీసుకోడు. నువ్వు మొగోడి పోరా అంటాడు. మొగోడికి 700 స్వేచ్ఛ. 3 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత వచ్చేసి వానికి 498 కేసు పెడుతుంది. గృహహింస చేసినట్టది, అత్తమామ మీద పెడుతుంది, అందరి మీద పెడుతుంది. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఏ రోజు కొట్టిండో ఆ ఫలానా డేటు ఆధారాలు ఏమి ఎడగొట్టిండో ఎడగిచ్చిండో అవన్నీ చూపెడుతూ నువ్వు కేసు పెట్టాలి. కానీ 3 ఏళ్ళ 5 ఏళ్ళ కింద ఏదో నీకు తోచింది పెడతా అంటే అది చెల్లుతాదిరా కేసు? పిచ్చి పోలీసు వాళ్ళు మీరు కూడా ఎందుకు తీసుకుంటారు అట్లాంటి కేసులు? ఏ రోజు కొడితే ఆ రోజే పెట్టాలి, ఆధారంతో పెట్టాలి, అప్పుడే కేసు చెల్లుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడానికి ఉండదు. సో ఆ క్రమంలో ఈ తెజావత్ అనేటువంటి ఏం నచ్చలేదు. ఏం రాసిన ఈడా ఏం రాసినా, ఇగో నీకు బట్టలు ఇప్పుకొని తిరిగే స్వేచ్ఛ కావాలి, కానీ వాడికి కనిపించిన దాని మీద కామెంట్ పెట్టే వాడి అభిప్రాయాన్ని వెలిబుచ్చే స్వేచ్ఛ లేదా. సూడో ఫెమినిస్ట్ కడలి సత్యనారాయణ గారు అని రాసిన. ఓకే రాయరా రే కామ్రేడ్ క్రిష్ తెజావత్ అని అన్నావు కదా, రాయ్, నేను చదువుతా. బెంచోత్ ఎన్ని గంటలైనా డిబేట్ చేద్దాం. దాన్ని పోయి టచ్ చేసి దాన్ని ఒత్తుతలేరు కదరా. దాన్ని ఫిజికల్గా ఏమైనా చేస్తే నువ్వు చెప్పింది కరెక్ట్. అని ఇప్పుడు కాదురా, ఇవాళ వాన పడ్డది అనుకో, ఈ అమ్మాయి ఇవాళ ముసురు ఏంద్ర అనంరా. రోడ్డు మీద ఇవాళ వేడిగా ఉంది అంటాం, లేకపోతే చల్లగా ఉంది అంటాం. మనకి ఏది ఆ రోజు పబ్లిక్ లో ఏం కనిపిస్తే అది మాట్లాడతాం కదా. అది బట్టలు ఇప్పుకొని తిరిగినప్పుడు దాని ఇంట్లో తిరిగితే మనం ఏం అంటలేం కదా. దానికి తెలియకుండా దాని ఇంట్లోకి పోయి దానికి తెలియకుండా ఫోటోలు తీసి పెడతలేం కదా. దాని 4 గోడల మధ్యలోకి నేను దాని అనుమతి లేకుండా పోతే నా తప్పు. అది పబ్లిక్ రోడ్ మీదకి వచ్చినాక రోడ్ అందరిది. రోడ్ మీద కూడా దాన్ని ఫిజికల్గా టచ్ చేస్తే తప్పు, కానీ దానికి కామెంట్ పెట్టడం కూడా తప్పారా? నాకు కనిపించిన దాని మీద నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదురా బోసుడికే. లంగబాడుకో నాకు మళ్ళా వాడు కామెంట్ ఏం పెడతాడు, నేను ఇది పెడితే వాడు మాట మారుస్తాడు. ఇది వర్బల్ అబ్యూజ్ అంటాడు. వర్బల్ అబ్యూజ్ ఏం అబ్యూజ్ రా? నీకు అది ఏమంటున్నది, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా, మచ్చా నీకు నచ్చకపోతే తల తిప్పుకో, నీకు చూడబుద్ధి చూడకు, నా తోడల మీద నీ పరువు ఎందుకు తెచ్చి పెడతావు అంటుంది. అన్నప్పుడు నువ్వు కూడా తల తిప్పుకో. నేను నచ్చిన పెట్టిన కామెంట్ నచ్చకపోతే నాకు చెప్పరాదా లాజిక్? దొంగబాడుకో, సిగ్గుండాలే. తెజావత్ చదువుతా నీ కామెంట్, తెలవాలి, జనాలకు తెలవాలి. నువ్వు చెప్తున్నా న్యాయం ఉందా, నేను చెప్తున్నా న్యాయం ఉంది. ఇగో ఈ కామెంట్ ఇది పెట్టినా, నీకు బట్టలు ఇప్పుకుని తిరిగే స్వేచ్ఛ ఉంది, అది పెట్టి చదివిన కదా. ఓకే, వాళ్ళకి లేదా అని అడిగిన. సో అడిగితే లైక్ చేసిన వాళ్ళు లైక్ చేసారు. ఈ కామ్రేడ్ నాయక్ తెజావత్ అంటే ఎన్ని కామెంట్లు పెట్టిండో మీరు చూడండి. ఇగో మొత్తం వాణ్యే ఉన్నాయి. ఓకే, ఇగో కనిపిస్తుందా? సో ఇగో వాడికి రిప్లై ఇస్తున్నా, ఆగుతలేడుగా వాడు. వాడు నన్ను కాల్స్ కదినడే మొదలు పెట్టిండు. ఇక చదువుదాం వాడు ఏం రాసిండు, మీరే చెప్పండి. వాడు మాట్లాడుతున్న ఆ టాపిక్ కి వాడు పెట్టిన కామెంట్ కి సందర్భం ఉందా, వాడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? ఈడ కూడా కామెంట్ పెట్టిండు, లాస్ట్ లో అవుతాయి ఇక్కడ పెట్టిన కామెంట్. ఓకే, కామ్రేడ్ క్రిష్ తెజావత్ అని ఉన్నాడు. వీడు ఏమంటున్నాడు, అభిప్రాయం అంటే నచ్చింది నచ్చట్లేదు అంతే. వల్గారిటీ అభిప్రాయం ఎలా అవుతుంది అంటే నేను ఏం మాట్లాడాలనేది నువ్వు కంట్రోల్ చేస్తావా? నోరే కదరా. ఫిజికల్ గా టచ్ చేస్తే తప్పు, కరెక్ట్, అగ్రీ చేస్తా. ఓకే, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని ఫిజికల్ గా ఆడది వచ్చేసి మొగోడిని టచ్ చేసినా, మొగోడు ఆడదాన్ని టచ్ చేసినా తప్పు. ఓకే, ఫిజికల్ గా భౌతికంగా.
లేదు వాళ్ళ 4 గోడల మధ్యలో పోయి నేను ఏమన్నా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోలు తీసినా, బట్టలు వేసుకున్నాయైనా బట్టలు లేకుండా అయినా తప్పు. రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్ లో ఆమె బట్టలు వేసుకోకనో ఆమెకు నచ్చినట్టు ఉంటున్నప్పుడు నాకు నచ్చిన కామెంట్ పెడితే అది ఎట్లా తప్పు అవుతుందో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎవరినైనా అడుగుతున్నా. కామన్ సెన్స్ అనేది విచక్షణ ఉండాలి. యూజ్ బ్రెయిన్. తెజావత్, అర్థమైందా? మొగోనికి కూడా అంతే అంటున్నా. మొగోడు కూడా బట్టలు లేకుండా తిరిగితే ఆడవాళ్ళు కామెంట్ పెడితే పెట్టుకోండి. ఎవడొద్దని అని తిట్టరా? అరే ఏమ్రా గాడి కొడుక ఎట్లా ఉన్నావురా అని తిట్టరా? ఫిజికల్ గా చేసినప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి, వాళ్ళకి శరీరానికి గాయం అవుతుంది కాబట్టి అది నేరం కింద చట్టాలు ఉన్నాయి. ఓకే, లేదు వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే వాళ్ళ పైసల్ని మోసం చేసి వాళ్ళ పైసలు తీసుకుంటే నేరాలు ఉన్నాయి. ఆర్థిక నేరాలు కానీ భౌతిక దాడులు కానీ. మాట్లాడడానికి కూడా నేరాలు ఉంటాయరా? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ని కూడా ఎఫ్ వర్డ్ వాడరా? ఆ భావ స్వేచ్ఛ ఉందిరా. మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామిక దేశాల్లో ఉంది. అది నీకు నచ్చినట్టే మాట్లాడాలి అంటే సాధ్యం కాదు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. దాన్ని తీసేసే హక్కు లేదు, ఎవరికి లేదు. మోడీకి లేదు, వాని అయ్యకు లేదు, వాని తాతకు లేదు, ట్రంప్కి లేదు, వాని తాతకు లేదు. నేను చెప్పింది నీకు నచ్చలేదు అనుకో, నువ్వు చెప్పుకో. ఇప్పుడు నువ్వు కామెంట్ పెట్టినావు, నేను కామెంట్ పెట్టినా, ఇప్పుడు నేను లైవ్ పెట్టినా, నేను చెప్పింది నచ్చట్లేదు నీకు, నువ్వు పెట్టుకో లైవ్. బట్ నేను లైవ్ పెట్టొద్దని హక్కు నీకు లేదు. ప్రజలు నిర్ణయిస్తారు నేను చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా అని. అది కరెక్ట్ కానీ నా స్వేచ్ఛనే తీసేస్తా అంటే గుద్ద మీద అంతా పట్టుకొని. నో, యూ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ అవే మై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నేను చెప్పింది నచ్చకు, నీకు కూడా ఉంది స్వేచ్ఛ, నువ్వు కూడా చెప్పుకో. ఫిజికల్గా దాడులు చేస్తే తప్పవుతుంది. మోడీ రాహుల్ గాంధీని తిట్టే హక్కు ఉంటుంది కానీ రాహుల్ గాంధీకి మోడీని తిట్టే హక్కు ఉంటుంది అంటే తొందర పెట్టుకొని చీరుతారు. అన్నే ప్రజలు నిర్ణయిస్తారు. రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టా, మోడీ చెప్పింది కరెక్టా అని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వాడిని మాట్లాడొద్దు అనేది తీసేసే హక్కు నీకు లేదు. అప్పుడు నీ అంతం అవుతావు. నేను చెప్పిందే వినాలంటే నీ అంత అవుతావు. ప్రజాస్వామిక దేశంలో నీ పనిచేయదు అట్లా. నువ్వు చెప్పిన లాజిక్ ఎక్కడ పనిచేస్తుంది? నీ అంతలు ఉన్న దగ్గర పనిచేస్తుంది. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజు ఎర్రగుందంటే ఎర్రగుంది అనకపోతే రాజు తలలు తీసేసిండు, అది నీ అంత. ప్రజాస్వామిక దేశంలో అట్లా ఉండదు. యూజ్ బ్రెయిన్. పిచ్చి నా కొడుక సౌదామిత్రులు. సో వల్గారిటీ ఉండదు అనుకో, ఇగ్నోర్. మాకు వల్గారిటీ అనిపిస్తలేదు, నువ్వు తొడల పైకి వేసుకొని కూర్చుంటే మొత్తం కింద మొత్తం కనిపిస్తే మాకు మంచిగా అనిపిస్తుందా? మాకు వల్గారిటీ అనిపిస్తలేదా? అయినా తల తిప్పుకోమంటున్నావు కదా నువ్వు. దొంగ ముండ కొడుక. సో నేనేం కొట్టినా, రోడ్డు నీ బాబుది కాదు, రోడ్డు మీద కనిపించిన దాని మీద కామెంట్ చేస్తారు, నీ ఇంట్లోకి వచ్చి చేస్తే తప్పు అని నేను కొట్టినా. ఓకే, ఆడేమంటాడు కామ్రేడ్ క్రిష్ తెజావత్, రోడ్డు ఎవడి బాబుదైనా రోడ్డు మీద కనిపించే అమ్మాయి మీద కామెంట్ చేయడానికి నీకు అధికారం లేదు. ఎవడు చెప్పిండు? ఏ రాజ్యాంగంలో ఎక్కడున్నది? తీసుకురా, షో మీద లా. రోడ్డు మీద పోయేదాని మీద కామెంట్ పెట్టొద్దు అని ఏ చట్టం ఉందో నాకు చూపెట్టు, లేకపోతే నీ పిల్లలన్నీ వాయిస్తాం. వేస్తున్నా కొడక. అదే రోడ్డు మీద నిన్ను కొడితే, వీడు తిట్టు మళ్ళీ కొడితే అంటున్నాడు. కొట్టుడికి ఎందుకు వదిలేవరా? నేను కొట్టుడికి నేరం అని నేనే చెప్తున్నా కదా. ఫిజికల్గా టచ్ చేస్తే నేరం అని చెప్తున్నా, మాట్లాడు నేరం కాదని చెప్తున్నా. కామెంట్ పెడితే మాట్లాడితే నీదేం గుంజుకోవతలే నేను. ఓకే, నీ ఆస్తి గుంజుకోవతలే, నీకు నీ శరీరం మీద ఏం గాయం చేస్తలే. నా నాలిక, నా నోరు, నా ఇష్టం. అర్థమైందా? నా నోరు నీ నోరు, నీ నాలుక, నీ ఇష్టం. నా నోరుతో, నా నాలుకతోటి చెప్పింది నీకు నచ్చకపోతే నీకు కూడా ఒక నాలుక ఉంది, నీకు కూడా నోరు ఉంది, నీకు కూడా కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఉంది, నువ్వు కూడా పెట్టుకునే హక్కు ఉంది. నీ స్వేచ్ఛను నేను తీసేస్తలే. అట్లాంటప్పుడు నా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు నీకు. ఫిజికల్గా మళ్ళీ నేను మాటల వరకే చెప్తే వీడు మళ్ళీ కొడితే అంటాడు. కొట్టుడు ఎందుకు వచ్చింది? నేను కొట్టుడు నేరమని నేనే చెప్తున్నా కదా. అంటే నీకు కాన్వర్జేషన్ని డైవర్ట్ చేయాలి.
మాటలదే మాట్లాడు. కొట్టుడు నేరము, అది ఎవడు ఎవరిని కొట్టుకోవద్దు. మగోడు ఆడదాన్ని కొట్టొద్దు, ఆడదాన్ని మగోడు కొట్టొద్దు. బిడ్డ కొడుకు కొడుకు తల్లిని కొట్టొద్దు, తల్లిదండ్రులు బిడ్డల్ని కొట్టొద్దు. సమస్య ఉంటే కౌన్సిలర్లు లేకపోతే ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకో. టీచర్ పిల్లగాని కొట్టొద్దు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, కన్విన్సింగ్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. మాటలతోటి కన్విన్స్ చేయొచ్చు. మనతో చేత కాకపోతే మనకు చెప్పడం ఆ స్కిల్ లేకపోతే ఆ చెప్పేటోళ్ళు ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకో. వాళ్ళకి పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తారు, చైల్డ్ స్పెషలిస్టులు. సో వాళ్ళు చదువుకున్నది అందుకు వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తారు. అది పద్ధతి. కొట్టడం నేరమని ఎవరిని కొట్టొద్దు. మూడో వ్యక్తిని ఫిజికల్ గా వాళ్ళ అనుమతి లేకుండా టచ్ చేసే హక్కు ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ చిన్న పిల్లలతో సహా, సొంత కన్న బిడ్డలతో సహా. అది నేనే చెప్తున్నా. మళ్ళీ నేను మాటల విషయం వస్తే నువ్వు కొట్టుడు ఎందుకు పోయినావు? యూ వాంట్ టు డైవర్ట్ ద టాపిక్. కలవదు. ఓకే. సో నిన్ను కొడితే పర్వాలేదా? రాంగ్, ఫాల్స్ అక్యుజేషన్. ఓకే, అది నువ్వు విషయాన్ని డైవర్ట్ చేస్తున్నావు. రోడ్డు నీ బాబుది కాదుగా, నీ ప్రకారం నిన్ను నీ ఇంట్లోకి వచ్చి కొడితేనే తప్పు. అసలు కొట్టుడు అనేది మాటనే తప్పు అంటున్నా, ఆ పదమే వాడొద్దు అంటున్నా. నేను మాట్లాడు గురించే చర్చ. నువ్వు కొట్టుడు అనేది అసలు ఆ మాట అంటే నేను తాంతలేం పట్టుకొని కొట్టుడు అనే దాన్నే యు ఆర్ డైవర్టింగ్ ద టాపిక్. నో, ఓన్లీ మాటల గురించే మాట్లాడు. కొట్టుడు మాట్లాడుతున్నావు అంటే నీకు కొట్టాలనే ఇంటెన్షన్ ఉంది, లేదంటే నువ్వు చర్చ చేయాలని నీకు లేదు, టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం. తలకాయ తీసుకొని మోర్లే పెట్టుకో, నీకు చర్చ చేయరాకపోతే. అర్థమైందా? రావులే. అప్పుడు నేనేమన్నా వానికి కామ్రేడ్ క్రిష్ తెజావత్ అనేటువంటి, అరే హౌలే, మాటకు చేతకు తేడా లేదారా వెస్ట్ ఫెలో? మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, కొట్టుకునే స్వేచ్ఛ లేదు. దిమాక్ వాడు కామెంట్ చేసే ముందు అని నేను కొట్టిన టైప్ చేసిన వానికి. ఆడేమంటాడు? కామ్రేడ్ క్రిష్ తెజావత్. అది నాకేమంటాడు? అది కాదురా పిచ్చోడా, మాట్లాడే స్వేచ్ఛ ఉందని రోడ్డున పోయే అమ్మాయిని ఏదైనా అనేయొచ్చు అనుకుంటున్నావా? రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది అని నైతిక విలువలు మర్చిపోకూడదురా రాజ్. ప్రతిదానికి ఒక థిన్ లైన్ ఉంటది. రోడ్డు మీద పోయే చాలా పెద్దగా రాశాడు. రోడ్డు మీద పోయే ఫస్ట్ అయితే వాడిని ఏమన్నాడు? పిచ్చోడా, మాట్లాడే స్వేచ్ఛ ఉందని. మాట్లాడే స్వేచ్ఛ ఉంటదిరా, అవును. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అది రీల్ చేస్తున్నది, ఇంకోటి అది సినిమా హీరోయిన్ వచ్చి ఆడ రోడ్డు మీద డాన్స్ చేస్తుంది. లక్షల మంది, వేల మంది ఉంటారు. అలా ఎవరికో ఏదో అనిపిస్తే చేస్తారు. ఎంతమంది కంట్రోల్ చేస్తావురా? ఎందుకు చేయాలరా? ఆమె ఆస్తి గుంజుకుంటలేరు వాళ్ళు. ఓకే, ఆమె బెడ్రూమ్లోకి పోతలేరు, వాళ్ళ ఇంట్లోకి పోతలేరు, ఆమెను ఫిజికల్ గేమ్ చేస్తలేరు. ఆమె రోడ్ మీద కనిపించింది, అలా కనిపించింది అలా అంటే దాన్ని కూడా కంట్రోల్ చేస్తావా? అంటే ఇప్పుడు నీ శరీరానికి నీకు బట్టలు వేసుకోవడానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు వాని నాలుకకు వానికి స్వేచ్ఛ లేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? పబ్లిక్ ప్లేస్లోనే వస్తేనే కదా మాట్లాడుతున్నాం, ప్రైవేట్ ప్లేస్లోకి పోయి మాట్లాడతలేం కదా. ఎట్లా? కొంచెం ఆలోచించు. గుండె మీద చేయి వేసుకొని నువ్వు మాట్లాడుతుంది కరెక్టా లేదా అని నువ్వు ఆలోచించుకో. ఆమె శరీరాన్ని మొత్తానికి ఆమె స్వేచ్ఛ ఉంటుందా? వీని నాలుక ఒక్కొక్కదానికి స్వేచ్ఛ లేదా? వీనికి ఈయన శరీర భాగం తీసుకొని ఆమె మీద పెడతలేడు కదా. ఈమె నాలుక తీసుకొని ఆమె మీద పెడతలేడు కదా. వీని నాలుక వీని దగ్గరనే ఉంది కదా. సిగ్గులేదు నా కొడుక. అది ఒక రోడ్డు మీద పోయే అమ్మాయిని చూసి ఫీలింగ్స్ రావడం కామన్, కానీ అది నువ్వు ఎంతవరకు కంట్రోల్లో ఉన్నావు అనేది పాయింట్. ఎందుకు ఉండాలి? ప్రకృతి ధర్మం అది. ఓకే, ఆడ మగ మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. ఆడ మధ్యలో ఉంటే అది ఒక ప్రకృతికి విరుద్ధం. మగ మధ్యలో ఉంటే అది ప్రకృతికి విరుద్ధం. ఆడ మగ మధ్యలో వస్తే అదేం తప్పు కాదే. వచ్చినంత మాత్రాన వాడు పోయి చేస్తలేడు కదా. రాకపోతే తప్పు, ఎందుకంటే సృష్టి విరుద్ధం. ఆడ మగ మధ్యలో ఫీలింగ్స్ వస్తే అదేం తప్పు కాదు, అది న్యాచురల్, అది సృష్టి ధర్మం. సృష్టి అట్లనే అయింది. మీ అమ్మ నాన్న చేసుకోకపోతేనే పుట్టినావురా నువ్వు. సో కాబట్టి ఆడ మగ మధ్యలో ఫీలింగ్స్ రావాలా లేదని మన చేతికి లేదు కదా కంట్రోల్. అది సృష్టి ధర్మం కదా. వస్తే రాని, ఆ తప్పేముంది? వచ్చినంత మాత్రమే వాడు చేయడు కదా. వాళ్ళకిద్దరికి నచ్చితేనే చేస్తారు కదా. ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకపోతే చేయలేరు కదా. అది రేపు అవుతుంది కదా, బలవంతం అవుతుంది కదా. ఫీలింగ్స్ రావడం కూడా తప్ప? అది నా చేయలే లేదు కదా, అది నా కంట్రోల్ లేదు కదా. నా కొడుకు. అమ్మాయిలకు రావా ఫీలింగ్స్? ఓన్లీ మొగోళ్ళకి వస్తాయా? వాడు కండలు ఉండి చిన్న చిన్న వేసుకొని మంచిగా ఫిజికల్గా ఉండి చూడడానికి అందంగా ఉంటే ఆడవాళ్ళకి రావా ఫీలింగ్స్? తప్ప అది? ఏం మాట్లాడతాడో వేస్ట్ నా కొడుకు.
అదేదో తప్పు అన్నట్టు చూపెడతారు. అది ఏం తప్పు కాదురా అయ్యా. అట్లా చేసుకోకపోతే మనమే కాదు ప్రతి జీవి చేసుకుంటుంది భూమి మీద. అట్లా చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉండనే ఉండదు. ఉంటుందా నెక్స్ట్ జనరేషన్? భూమి మీద జీవులు ఉంటాయా? అది ఎట్లా తప్పు అవుతుంది? దాన్ని ఒక చెడు దానిలాగా ఎందుకు చూడాలి? వాడు బుగ్గుల మీద వాడు ఎందుకు పెట్టిండ్రా? బట్టలు లేకుండా ఆడామగని. అది చూసైనా వీళ్ళకి ఫీడింగ్ వచ్చి చేస్తారేమో, పిల్లలకి అంటారేమో అని పెట్టిండాడు. ఎందుకని వెనకడ యుద్ధాలు చేసుకుని మస్తు మంది చచ్చిపోయేటోళ్ళు. నెక్స్ట్ వానికి యుద్ధం చేయడానికి జనాభా కావాలి, రాజ్యంలో జనాభా కావాలని అది చూస్తే ఫీలింగ్స్ వచ్చి చేసుకుంటారేమో అని పెట్టిండాడు, గుర్తు చేస్తుంటాడు. పో ఆడ పోయి ఖజురాహో టెంపుల్, కోనార్క టెంపుల్ పోయి చూడు, అన్ని అవే ఉంటాయి. సో రోడ్ మీద పోయే అమ్మాయిని చూసి ఫీలింగ్స్ రావడం కామన్. కానీ అది నువ్వు ఎంతవరకు కంట్రోల్లో ఉన్నావు అనేది పాయింట్. ఏం కంట్రోల్? ఆమెను పోయి ఫిజికల్గా బలవంతం చేయనంత వరకు కంట్రోల్ ఉన్నట్టే లెక్క. డైరెక్ట్గా ఫిజికల్గా పోయి ఏమైనా చేస్తేనే వాడు కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినట్టు. వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళిద్దరు అనుమతితో ఇష్టంతో చేస్తే అది కూడా తప్పు కాదు. సో కాబట్టి వాడు ఫిజికల్గా ఆమెను టచ్ చేయనంత వరకు కంట్రోల్ ఉన్నట్టే వాడు. పిచ్చిన కొడుకు. నీలో నువ్వే కత్తిలా ఉంది అమ్మాయి అనుకుంటే పర్లేదు, నీ పక్కనోడితో చెప్పుకుంటే పర్లేదు, అదే ఆ అమ్మాయితో చెప్పినా పర్లేదు. ఆ అమ్మాయికి పర్వాలేకపోతే అంతకు మించి వాగితే వర్బల్ అబ్యూజ్ అవుతుంది, తాకితే ఫిజికల్ అబ్యూజ్ అవుతుంది, ఇంకా లిమిట్ దాటితే అటెంప్ట్ టు రేప్ అవుతుంది. ఓకే, ఫిజికల్ అనేది నువ్వు మాట్లాడకరా అయ్యా. ఫిజికల్ అనేది నేను ఆల్రెడీ చెప్పేసిన. ఓకే, ఫిజికల్ గురించి ఇక్కడ చర్చనే వద్దు దయచేసి. ఓకే, ఫిజికల్ గా అన్నప్పుడు అది వేరే లెక్క, ఇద్దరికి ఇష్టంతో చేసేదే కరెక్ట్. మిగతాది ఫిజికల్ గా ఏం చేసినా తప్పే. అది ఆడదాన్నే కాదు, ఆడది మగోడిని కూడా వాని అనుమతి లేకుండా టచ్ చేసినా వాడు కూడా కేసు పెట్టవచ్చు. రేప్ అంటే ఓన్లీ అలా పెట్టి తీసేదే కాదు, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ శరీరాన్ని టచ్ చేస్తే, అది ఆడదైనా మగోడైనా, అవన్నీ బలవంతం కిందనే వస్తాయి. బలవంతం అంటే ఏంది? ఇష్టం లేకుండా చేయడం. ఓకే, సింపుల్. దానికి లోపల పెట్టి తీస్తేనే కార్యక్రమం అనుకోవడం పొరపాటు. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ శరీరాన్ని నువ్వు టచ్ చేస్తే నేరమే, అది ఆడిదైనా మగోడైనా. ఓకే, కాబట్టి ఫిజికల్ టచ్ గురించి మనం చర్చ వద్దు. ఇది నేను ఫిజికల్ దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ డిస్క్లైమర్ నేను చెప్పిన, ఫిజికల్ దాని గురించి మనం తప్పు అని నేను 1,00,000 సార్లు చెప్తున్నా. దాని గురించి నేనే చెప్పినాక ఇక చర్చ ఎందుకుంటుంది? సో ఫిజికల్ గురించి వద్దు. మాటలు, వర్బల్ అంటే మాటలు, నోటితోటి చెప్పేది. ఓకే, మాటలకి నాకు అనే స్వేచ్ఛ ఉంది. నేను అన్న కామెంట్ నచ్చకపోతే నీకు కౌంటర్గా నీకు ఆ అమ్మాయికి కూడా కామెంట్ చేసేది ఉంది. పోరా వేస్ట్ ఫెల్ అనొచ్చు, లేకపోతే అవును రా నేను ఇట్లనే చెప్పుకొని తిరుగుతా అనొచ్చు. షీ హ్యాస్ ద ఫ్రీడమ్. కానీ వీడు మాటనే మాట్లాడొద్దు, ఆ మాత్రం కూడా స్వేచ్ఛ ఉండొద్దు. చూపెట్టరా, ఏ చట్టంలో ఉందో చూపెట్టరా, దండం పెడతా. షో మీ విచ్ యాక్ట్ under the Constitution of India or Constitution of any democratic country. Show me where it is. Very common వాడతారు ఎఫ్ వర్డ్ అమెరికాలో. ఒక్కటే గుర్తుపెట్టుకో, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది ప్రజాస్వామికంగా ఉన్నటువంటి రాజ్యాంగాలు. కొట్టుకునే స్వేచ్ఛ ఇయ్యలే, ఆర్థిక నేరం చేసే స్వేచ్ఛ ఇయ్యలే, మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది. ఆ మాట్లాడుకునే స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికి లేదు. నేను మాట్లాడింది నచ్చకపోతే నీకు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కౌంటర్ ఇవ్వచ్చు. కానీ నా నోరే కట్టేస్తా అంటే తోలు తీస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే వాడి మీద స్కామ్లను బురదలే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఇది స్కామ్ కాదని వాడిని చెప్పుకునే స్వేచ్ఛ ఉండదు రాయ్యా. వాడి మీద అబద్ధాలు ఫేక్ ప్రచారం చేయడానికి ఉంటుంది. వాడు పొద్దుగాలు వేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ పప్పు అన్న నీకు అనే హక్కు ఉంటుంది, కానీ నువ్వు అమ్మ కడుపులకెళ్ళి రాలేదంటే అది కాదు అని చెప్పే హక్కు లేదు రావానికి. ఇదేమి మనువాదం రా, ఇదేమి అధర్మం రా, ఇదేమి అబ్యూస్ రా. నో, వీ డోంట్ యాక్సెప్ట్. తెజావత్, నీ గుండె మీద చేసుకుని మాట్లాడుతుంది తప్ప రైట్ అనేది. ఎవరి స్వేచ్ఛని నేనేం కొట్టినానికి ఎవరి స్వేచ్ఛను ఎవరికి తీసేసే హక్కు లేదు. నచ్చకపోతే తల తిప్పుకో, పట్టించుకోకు, సింపుల్. ఎందుకన్నా ఆ పోరి అన్నది కాబట్టి నేను అన్నా. ఓకే, ఎందుకంటే ఆ పోరికి అర్థం కాలేదు, దాని భాషలో మాట్లాడాలని. ఓకే, సో బట్ నా ఇంటెన్షన్ కూడా అదే. ఓకే, మాటల వరకు అయితే ఏం తప్పు కాదు, సింపుల్. కామ్రేడ్ క్రిష్ తెజావత్ ఏమంటున్నాడు? ఎవరి స్వేచ్ఛ వాడిది అంటే నేరం చేసే వాడిది కూడా స్వేచ్ఛనే అవుతుంది. మరి అరే నేను ఏమంటున్నా, నువ్వేమంటున్నావు? నేరమేరా. భౌతికంగా దాడులు చేస్తే నేరం, ఆర్థికంగా నీ యొక్క సంపద కానీ, నీ యొక్క బ్యాంకుల డబ్బులు కానీ, ఇంకోటి కానీ మోసం చేసి కానీ ఏదో రకంగా నీ ఆర్థికంగా నీకు నష్టం చేస్తే నేరం.
మాట్లాడితే నేరం ఎట్లయితుందిరా? వాడు ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేస్తాడు, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఓన్లీ మాట వరకే స్టిక్ అయి ఉన్నా. వాడు ఫిజికల్ అంటుండు, నేరం అన్నీ డైవర్ట్ చేస్తుంటాడు. నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నావు. కామ్రేడ్ క్రిష్ తెజావత్ అనేటోడా థింక్. నేనేం కొట్టినానికి నేరం అంటే భౌతిక దాడులు నేరం, ఆర్థిక నేరం అలా ఉంటాయి. మాట్లాడడం నేరం కాదు, వేస్ట్ ఫెల్లో యూజ్ బ్రెయిన్ అని నేను కొట్టిన. వాడేం కొట్టిండు, ఎవడి స్వేచ్ఛ వాడిది అన్నావు కాబట్టి నేరం చేసే వాడిది కూడా స్వేచ్ఛనే అంటున్నా. నేరం ఎందుకు వచ్చిందిరా? నువ్వు నేరం అని అన్నప్పుడే అది స్వేచ్ఛ ఎట్లయితుంది? అది నేరం అవుతుంది. నేను అంటున్న స్వేచ్ఛ మాట్లాడు వరకే, కామెంట్ పెట్టడు వరకే. నేరం అని అన్నప్పుడే అది ఇక స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ ఎక్కడ అది నేరం అవుతుంది. నేరంకి స్వేచ్ఛ ఎందుకు లింక్ పెడుతున్నావు నేరానికి స్వేచ్ఛకి? వాడు ఏం మాట్లాడుతుండో వానికి తెలుస్తలేదు. హీఈస్ అనేబుల్ టు యూజ్ హిస్ బ్రెయిన్. యూజ్ బ్రెయిన్ ప్లీజ్. నువ్వు నేరము అని ఎప్పుడైతే మాట అన్నావో అప్పుడు ఇక స్వేచ్ఛ ఎందుకు వస్తుంది? అది నేరం అవుతుంది. నేరానికి శిక్షలు ఉంటాయి. నేను మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఉంది అన్నా. నేరానికి డెఫినేషన్ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని టచ్ చేసినా, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టినా అది నేరం కింద అవుతుంది. నేరం అన్నాకనే స్వేచ్ఛ. నేరానికి స్వేచ్ఛ ఉండదు, నేరానికి శిక్ష ఉంటుంది. కాబట్టి యూఆర్ అన్నెసరీ లింకింగ్ నేరానికి స్వేచ్ఛ. నువ్వు అంటే యూ డోంట్ నో హౌ టు, నీకు చర్చ పెట్టడం వస్తలేదు. యూఆర్ అనేబుల్ టు థింక్, ఏమంటే కరెక్ట్గా థింక్ చేయలేకపోతున్నావు. నేరం అంటే ఏంది, ఫిజికల్ టచ్ అంటే ఏంది, యూఆర్ అనేబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దోస్ టూ. అవన్నిటి మధ్యలో ఉన్న తేడాన్ని గమనించలేకపోతున్నావు, అన్నిటి మిక్స్ చేస్తున్నావు. అంటే యూఆర్ నాట్ ఫిట్ ఫర్ డిస్కషన్. నీకు చర్చ చేయడం వస్తలేదు నీకు, ఎందుకంటే నీకు క్లారిటీ లేదు. దేన్ని అంటారో నీకు క్లారిటీ లేదు, అందుకని నువ్వు చర్చ చేయలేకపోతున్నావు. లేదు అంటే కావాలని చర్చను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నావు. నాతోటి చర్చ చేయాలంటే ఒకటే, మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఉన్నది, అంతవరకే నేను స్టిక్. మిగతా అన్ని కలపకు దయచేసి. నేను అనలేదు, అవి కలపకు. నేనే చెప్తున్నా, ఫస్ట్ నేనే చెప్తున్నా అవి తప్పు రాని. సో కాబట్టి నీ స్టేట్మెంటే రాంగ్ ఉన్నది. యూఆర్ అన్ఫిట్ ఫర్ ద డిస్కషన్. నువ్వు చర్చకి పనికిరావు, ఎందుకంటే నీకు క్లారిటీ లేదు. ఏం మాట్లాడుతున్నావు నీకు క్లారిటీ లేదు. సో నేరం చేసేవాడిది కూడా స్వేచ్ఛ. తప్పు, నీ స్టేట్మెంటే తప్పు. నువ్వు బ్రెయిన్ పెట్టి ఆలోచించు. మామూలుగా మాట్లాడడం వేరు, మాటలతో అవమానపరచ అంటారు మాటలతోటి. మరి వానికి ఉన్నదే నోరు కదా, అంటారు. నీకు కూడా అనే స్వేచ్ఛ ఉంది. వాడు మాటలతో అవమానిస్తే నువ్వు కూడా అవమానించు, కానీ వాడిని మాట్లాడొద్దు అనే హక్కు నీకు లేదు. వాడిది నేను తిట్టినా అనుకో, ఇంకోటి బాడకావు దేడుకావు, నువ్వు కూడా తిట్టు, కానీ నన్ను అనొద్దు అనే హక్కు నీకు లేదు. ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ కూడా తీసేసే హక్కు లేదు. మాట్లాడుకునే, ఆ తిట్టుకునే, ఆ వెంటింగ్ అయ్యే అట్లాంటి అది కూడా తీసేసే హక్కు ప్రజాస్వామిక దేశం లేదు. నువ్వు అన్నది ఓకే, నియంత్రణలు ఉన్న దేశంలో ఉండవచ్చు, ప్రజాస్వామిక దేశం లేదు. ఇండియా ఈజ్ లార్జెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ, అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ. కాబట్టి ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆ మాట్లాడుకునే స్వేచ్ఛ, తిట్టుకునే స్వేచ్ఛ, ఆ భావ స్వేచ్ఛ ఉంది. నేను చెప్పింది నచ్చకపోతే నీకు చెప్పుకునే హక్కు ఉంది, నేను తిడితే నీకు తిట్టే హక్కు ఉంది, కానీ నా నోరు మూపించే హక్కు నీకు లేదు. సింపుల్. ఓకే, ఎప్పుడు తప్పు అవుతుంది మాట్లాడేదంటే, నేను రెచ్చగొట్టి ఆయుధాలు తీసుకుపోయి ఎవరినో దాడి చేయి, ఉగ్రవాదం చేయి, అట్లాంటి ఎంకరేజ్ చేస్తే తప్పు అవుతుంది. అదర్ దాన్ దట్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ మై థాట్స్ అండ్ ఐడియాస్. నాకు నచ్చింది నేను చెప్పుకునే హక్కు ఉంది. తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఫిజికల్ వైలెన్స్ ఎంకరేజ్ చేసే విధంగా నేను మాట్లాడితే తప్ప, ఓకే, మిగతా ఏ విషయంలో కూడా నాకు మంచి కరెక్ట్ అనిపించినా తప్పు అనిపించినా నాకు చెప్పుకునే హక్కు ఉంది. దాన్ని తీసేసే హక్కు మోడీ కాదు, వాని తాతకు కూడా లేదు. సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకడు ఎస్సీ ఎస్టీ వాడిని కులం పేరుతో దూషించాడు. ఓకే, అది నేరమేగా, మాటలతోనేగా అన్నాడు, భౌతిక దాడి చేయలేదు కాబట్టి నేరం కాదు అని అంటావా? అనలేవుగా. డోంట్ బి హిపోక్రట్. ఓకే, ఎస్సీ ఎస్టీ విషయం వచ్చింది. ఎస్సీ ఎస్టీ విషయంలో ఏది కులం పేరు పెట్టి దూషిస్తున్నావు అని. ఓకే, అది ఆ ఎదుటి వ్యక్తి ఆ కులం పేరు మీద సమాజంలో ఒక ఏమంటారు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినది కూడా ఏది, ఒక మాటల ద్వారా నేను తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నా, మాటల ద్వారా నేను ఒక ఫిజికల్ దాడులు చేయమని చెప్తున్నా, అది నేరం అని చెప్తున్నా. ఓకే,
సి దిస్ ఆల్సో కమ్స్ అండర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఏది కులం పేరు మీద దూషించడం అనేది కమ్స్ అండర్ ఏమంటారు, వాడిని సమాజంలో నేను బతకకుండా చేస్తున్నా, అప్పుడు నేరం అవుతుంది. ఆమె బట్టలు వేసుకుంటే ఆమె తొడలు కనిపించేటట్టు చేస్తే ఆ తొడలు అందంగా ఉన్నాయంటే తప్పు కాదురా అయ్యా. రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు రా అయ్యా. ఓకే, ఆమె పేరేంది, ఆమె ఒకటి ఉండే కదా, ఆశురెడ్డి. ఓకే, ఆమెను ఇక వాడు ఫిజికల్గా నాకిండు, పబ్లిక్లో ఇంటర్వ్యూలో అది చేసిండు. అంతకుముందు ఏం చేసిండు, అందరు ఈ పాట ఆ పాట అంటే నా తొడలు చూస్తే నాకు ఇట్లా అవుతుంది అంటాడు. అది అడుగుతుంది ఆ పోరి వచ్చి, ఓకే నీకు ఆడదానిలో ఏ పాట ఇష్టం అంటది అంటే యువర్ యాస్ అంటాడు ఆడు. మరి వాడిని ఎన్ని కేసులు పెట్టాలరా? వాడు ఫిజికల్గా చేసిండు, వాడు రోజు ఫిజికల్గా చేస్తున్నాడు, లంగ కథలు పడుతున్నాడు, అవన్నీ వేరే ముచ్చుట. వాళ్ళకు కూడా ఇష్టం ఉంది, ఎవడు కంప్లైంట్ చేస్తలేడు. కానీ అదర్ దాన్ ఫిజికల్, వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారు, ఎవరి సమస్య వస్తలేదు. అదర్ దాన్ ఫిజికల్ వాడు ఎన్నిసార్లు వచ్చి ఎన్ని స్త్రీల యొక్క ఎన్ని పాటల గురించి ఎన్ని మాట్లాడిండు ఇప్పటి వరకు అన్ని మనం ఎన్ని కేసులు పెట్టాలి మరి? అంటే దాని అర్థం ఏంది, ఆ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది అని అర్థం. లేకపోతే వాని మీద పెట్టకపోతారు ఇప్పటివరకు. ఎప్పుడు నువ్వు చెప్పింది మాట ఎప్పుడు తప్పు? 2-3 సందర్భాల్లో తప్పు, కరెక్ట్. కులం పేరుతో దూషిస్తే, ఎందుకంటే ఆ కులం పేరు మీద నేను వివక్ష చేస్తే వాడు సమాజంలో తిరగలేడు కాబట్టి, వాడి పనులు వాడు చేసుకోలేడు కాబట్టి, వానికి నష్టం జరుగుతుంది కాబట్టి తప్పు అవుతుంది. లేదు తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తే, హింసను ఎంకరేజ్ చేస్తే తప్పు అవుతుంది. కానీ జనరల్గా నాకు కనిపించిన దాని మీద నాకు తోచిన కామెంట్ పెడితే, ఆమె ఇవి పెద్దగా ఉన్నాయి, అరే మంచిగా ఉన్నాయి అంటే నువ్వు కనిపించేటట్టు వేసుకుంటే వాడు అంటున్నాడు. ఉంటే ఉన్నాయి, ఏముందల్లా? లేనిదైతే అంటలేడు కదా వాడు. ఎందుకంత వీలైతే అవేం చెడ్డవి కాదు కదా. నీ శరీరంలో మిగతా కాలు చెయ్యి లెక్క అవి కూడా ఒక భాగమే కదా, తప్పేం కాదు కదా. అలా పైన ఉన్న తోలు తీసేస్తే లోపల ఉన్నది కొవ్వు పదార్థమే కదా, ఏమున్నది అలా? బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చి కోసుకుంటారు కదా, ఏమున్నది అలా? బిడ్డకు పాలిచ్చేయడానికి సృష్టి చేసిన ఒక పిల్ల పాలిచ్చే ఒక ఇది కదా, ఏముంది అలా ఏం పాడైంది? ఉన్నాయా అంటుండే కదా, లేనిది అంటలేడు కదా, అదేం తప్పు కాదు కదా. ఎందుకు అదేదో బూతులేక ఎందుకు కన్సిడర్ చేయాలి? అది బూతా కాదు. అమ్మ యోనిలోకి వచ్చినప్పుడు మొత్తం శరీర భాగం వస్తుంది కదరా. జ్వరం వస్తే అన్నిటికీ వస్తుంది కదా. స్నానం చేస్తే మొత్తం శరీరం చేస్తాం కదా. ఒక పాట ఇది ఒక పాట అదే అని లేదు కదా సృష్టి ధర్మం. నీ మైండ్లో చెత్త ఉంది, సృష్టికి లేదు కదా. ఇప్పుడు ఏ జంతువు బట్టలు వేసుకోదు కదా. ఆడకుక్కని చూస్తే నీకు ఫీలింగ్స్ వస్తాయరా? దానికి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటావా నువ్వు? అది బట్టలు వేసుకోదు కదా. కాబట్టి వానికి ఏదో అనిపించింది అంటున్నాడు, వాని బ్రెయిన్ బట్టి, వానికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్ని బట్టి, వాని అండర్స్టాండింగ్ బట్టి. దానివల్ల ఈమెకేం నష్టం జరుగుతుంది? వాటిలైతే లేనిదైతే అంటలేడు కదా. I don't know. Use brain, brother. Use brain. Okay. We have to be genuine ఉండాలి కదా. మనం మాట్లాడేది కొంచెం మేక్ సెన్స్ ఉండాలి కదా. ఆ మాత్రం స్వేచ్ఛను తీసేస్తే, ఈమెకేమో బట్టలు ఇప్పుకునే స్వేచ్ఛనిచ్చి వానికి కామెంట్ పెట్టే స్వేచ్ఛ లేకపోతే ఇదేమి సమన్యాయం అవుతుంది? అది ఇదేమి ఒక పద్ధతి అవుతుంది? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఓకే, ఆ బేసిక్ తీసేసే హక్కు లేదు. ఓకే, ఆ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తీసేస్తే అది ఇంకో రకం తయారవుతుంది, వైలెన్స్ కింద అవుతుంది. ఓకే, ఆలోచించు బ్రదర్. తెజావత్ బ్రదర్, మీ కామెంట్ చదువుదాం బ్రదర్. మిత్రుల ఏమంటున్నాడు రాజేష్ రోహిత్, ఎవడన్నా వాడు ఇలా ఉన్నాడు, కామెంట్ పెడుతున్నాడు చూడు. ఈ కామ్రేడ్ క్రిష్ తెజావత్ నవ్వుతున్నాడు చూడు. ఈడి కింద కామెంట్ పెడుతుండే కదా, వాచింగ్ అని వస్తుంది కదా. సో ఆడే కామ్రేడ్ ఏడు ఉంటాడో నాకు తెలియదు, కానీ కామ్రేడ్ క్రిష్ తెజావత్ ఏమన్నాం రా, మనం ఏం అంటలేం కదా. అరే వానికి కనిపించిందో ఆడేదో అనుకున్నాడు, ఏదో బచ్చగాళ్ళు పొరగాళ్ళు అనుకున్నారు. అది ముసలిది అయితే దాని మీద కామెంట్ అనే పెడతారా? ఏదో పెట్టుకున్నాడు, నీకు నచ్చకపోతే నీకు బట్టలు చిన్నగా వేసుకొని తలకాయ తిప్పుకోమనొచ్చు. కానీ నువ్వు కూడా వాడికి కామెంట్ పెట్టి నాకు నచ్చలేదు అనుకో, నువ్వు కూడా తలకాయ తిప్పుకొని పో. ఎందుకంత విలువిస్తున్నావు వానికి? రాజేష్ మామిడిపల్లి, నన్ను కూడా చాలా సందర్భాల్లో మంచి బట్టలు వేసుకో అని చాలా మంది చెప్పారు. ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను నేను, నాకు తెలియక టీ షర్ట్ వేసుకున్నాను. వాళ్ళు చెప్పారు ఇది కాదు షర్ట్ వేసుకోవాలి. ఒకసారి నేను బీచ్లో ఫ్లోరిడాలో డ్రాయర్ వేసుకున్నాను. అందరూ చూశారు వింతగా. ఎవరూ చెప్పలేదు కానీ యూరోప్లో వేసుకుంటారు అంట. నాకు తర్వాత వేరే ఎవరో చెప్పారు, అమెరికాలో మగవాళ్ళు
కరెక్ట్ బ్రదర్. ఎందుకంటే ఈ గేలు ఉంటారు కదా ఈడ ఈడ ఇండియాలో కూడా అట్లా తయారైన ఇప్పుడు అంత గలీజ్ అయిపోయింది. ఒకప్పుడు మొగోడు ఇప్పుడు మొగోడు ఒక బండి మీద పోవాలంటే ఇవాళ ఏమంటారు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే మన మన ఇక్కడ ఉన్నది దరిద్రం ఉంది, ఇక్కడ దరిద్రం ఆడ కూడా తీసుకొస్తారని. సో కాబట్టి ఈ యొక్క మొగోళ్ళు అదే అందుకని షార్ట్ వేసుకోవాలి, అదే షర్ట్ వేసుకోవద్దు, అదే డ్రాయర్ వేసుకోవద్దు, అండర్వేర్ అదే బయట వేసుకోవద్దు అండర్వేర్. సో మగవాళ్ళు షార్ట్ వేసుకుంటారు బీచ్లో యూరోప్లో. అయితే నడిచిపోద్ది అని నాకు ఎవరూ చెప్పలేదు, కానీ వాళ్ళు వేరేలాగా చూశారు. అవును, గేలు ఉంటారు కదా అందుకని. సో చూసారు. అలాగే ఇంకొక దగ్గర నాకు బనీను కట్టు బనీను తీసుకెళ్తే ఎవరో చెప్పారు, ఎవరో ముసలతను ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా. కరెక్ట్. బోత్ సమాజము, ఒక్కొక్క సమాజము అంటే అమెరికాలో ఒక పద్ధతి ఉంటుంది, యూరోప్లో ఒక పద్ధతి ఉంటుంది, ఆస్ట్రేలియా ఒకటి ఉంటుంది, ఆఫ్రికాలో ఒకటి ఉంటుంది, ఇంకో దగ్గర ఒకటి ఉంటుంది, న్యూడ్ బీచ్లో ఒకటి ఉంటుంది. ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక్కొక్క దేశాన్ని బట్టి, ఒక్కొక్క సమాజంలో ఉన్న అక్కడ ఇది నార్మల్, అది కరెక్ట్ ఆ దేశంలో, ఆ ప్రాంతంలో. కానీ ఇంకో దగ్గరికి పోతే అది తప్పు. ఇప్పుడు ఇండియాలో చూద్దాం, గుడికి పోయేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఆశిస్తారు, అదే స్విమ్మింగ్ పోయినప్పుడు ఇంకో ఎక్స్పెక్టేషన్ ఆశిస్తారు, ఆఫీస్కి పోతే ఒక రకమైన డ్రెస్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కాబట్టి మనం ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడ చేసుకుంటాం అంతే. కామన్ సెన్స్ ఇది ఎవడో ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు. యూజ్ కామన్ సెన్స్. అందరి లెక్క నేను ఉండా, నాకు నచ్చినట్టు ఉంటా అంటే మరి వాళ్ళు ఫిజికల్ దాడులు చేయనంత వరకు వాళ్ళకి తోచింది, వాళ్ళకి అనిపించింది పడు, ట్రోలింగ్ చేస్తే పడు. ఇప్పుడు కరెక్టా కాదా? ఇప్పుడు సముద్ర నీళ్ళలో పోయి స్విమ్మింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఆ యొక్క బీచ్లకు పోయి ఇంకో దగ్గరనో నీకు ఇష్టం ఉన్నట్టు మొత్తం ఇప్పుకొని తిరిగినా పెద్దగా ఎవరు పట్టించుకోరు సాధారణంగా. ఓకే, అయినా సరే వానికి తోచింది కామెంట్ చేస్తే చేసుకోరు. ఓకే, సో సిమిలర్. ఓకే, ఎక్కడ ఎట్లా ఉండాలనో అట్లా ఉంటే సాధారణంగా ట్రోలింగ్స్ సాధారణంగా రావు. ఏది సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం డ్రెస్ వేసుకుంటే. ఆడుగా బిహేవ్ చేసినప్పుడే ట్రోల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అన్నప్పుడు నీకు సర్దిద్దుకోబద్దితే ఏమన్నా అలా మేక్ సెన్స్ ఉంటే సర్దిద్దుకో, లేదు నేను మొండిగా అట్లనే ఉంటా అంటే ట్రోల్స్ వాడు. అంతేగాని నేను ఎట్లున్నా సరే నన్ను ఎవడేమనొద్దు అంటే సాధారణంగా అనరు. ఇప్పుడు గుడికి బొట్టు పెట్టుకొని మంచిగా తయారై ఒక సిస్టమేటిక్ వస్తే ఎందుకంటారు? గుడికి బికిని మీద వస్తే ఎందుకు గుళ్ళకు కూడా రానియాడు పూజారి. ఎందుకంటే నాట్ బికాస్ నువ్వేదో చూస్తున్నావు, నీకేదో అవుతుందని కాదు, ఆయనకేదో ఫీలింగ్స్ వస్తున్నాయని కాదు. ఓన్లీ బికాస్ ఆడ గుడికి వచ్చిన వాళ్ళు పూజ మీద, దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఆ అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావు, నీ మీద పోతుంది ఫోకస్. సో అక్కడ పూజ చేయడానికి ఆ యొక్క ఏ పర్పస్కి అయితే గుడికి వస్తున్నారో భక్తులకి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా నువ్వు డిస్ట్రాక్ట్ చేస్తున్నావు వాళ్ళ అటెన్షన్ని. కాబట్టి వద్దంటారు. నిన్ను చూస్తే, నీ బట్టలు లేకుండా చూస్తే నాకు ఫీలింగ్స్ వచ్చి నీ తొడల మధ్యలో నాకేదో పెట్టాలని కాదు, జస్ట్ టు ఆ అంబియన్స్ని పాడు చేయొద్దని, ఆ వాతావరణాన్ని ఖరాబ్ చేయొద్దని అంతే. అక్కడ ఏ పర్పస్కి మనం పోయినామో ఆ పర్పస్ని డిస్టర్బ్ చేయొద్దని అంతే. ఇప్పుడు వర్క్ ప్లేస్కి వస్తే ఇట్లా ఉండాలని ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఆ వర్క్ ప్లేస్ యొక్క ఎన్వైరన్మెంట్ని మనం చెడగొట్టొద్దని, ఆ పవిత్రతని పొడగొట్టొద్దని, ఆ వర్క్ మీదనే మన ఫోకస్ ఉండాలని, మిగతా ఏది మన అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేయొద్దని. యూజ్ కామన్ సెన్స్. నువ్వు కామన్ సెన్స్ వాడి ఎట్లా ఉండాలని అట్లా ఉంటే ఎవ్వడూ ట్రోల్ చేయడు నిన్ను. నువ్వు ఆడుగా బిహేవ్ చేసినప్పుడు, మెజారిటీ ప్రజలకి ఎక్స్పెక్టేషన్ భిన్నంగా చేసినప్పుడు డెఫినెట్లీ ట్రోల్ చేస్తారు. అయితే నీ పద్ధతులను మార్చుకో, లేదు అంటే ట్రోల్స్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. నాకు నచ్చినట్టు చేస్తా, నాకు చివరితనం ప్రదర్శిస్తా, మెజారిటీ ప్రజలు ఎట్లా ఇది నార్మల్ అంటున్న దాంట్లో నేను అబ్నార్మల్గా ఉంటా అంటే వాడేం నేను ఫిజికల్గా దాడులు చేస్తలేడు, ఏది ట్రోల్ చేస్తున్నాడు, ఆ ట్రోల్ని తీసుకో. నువ్వు అయినా సరే మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలని పట్టించుకోను అంటే రేపు కొత్త చట్టం వస్తుంది. ఓకే, ఈ ప్లేస్కి వస్తే ఇట్లా డ్రెస్ కోడ్ ఉండాలి, లేకపోతే మీరు తీసుకుపోయి న్యూసెన్స్ కింద జైల్లో పెడతామని చెప్తారు. రాజ్యాంగంలో కూడా కొన్ని డిఫైన్ చేశారు. ఆడదానికి గివ్ ప్రైవేట్ పార్ట్స్, మగవాడికి గివ్ ప్రైవేట్ పార్ట్స్ అని డిఫైన్ చేశారు. ఆడదానికి అయితే నిప్పుల్స్ కింద ప్రైవేట్ ముందటిది, సో ఈ 3 ప్రైవేట్ అని డిఫైన్ చేశారు. మగవాడికి అయితే కిందది ప్రైవేట్ అని డిఫైన్ చేశారు. అది పబ్లిక్లో వచ్చి చూపెడితే న్యూసెన్స్ కింద లోపల వారేయచ్చు. శ్రీరెడ్డి పబ్లిక్లో వచ్చి అయిపుతా అంటే న్యూసెన్స్ కింద లోపల వారేయచ్చు. సో రేపు పొద్దున ఇట్లనే నాకు నచ్చినట్టు చేస్తా అంటే రేపు కొత్త చట్టం తెస్తారు, అంతే అవుతుంది.
సో కాబట్టి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా మనం మెదులుకోవాలి. వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్. నీ 4 గోడల మధ్య నువ్వేం చేసుకో, మేమేమన్నాం. ఆ సమస్య నీకు మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటుంది, మాకుండదు. వెన్ యూ కమ్ టు ఎ పబ్లిక్ ప్లేస్, టు ద రోడ్ ఆర్ ఎనీ పబ్లిక్ ప్లేస్, అది నీ ఒక్కరిది కాదు. ఎవ్రీ పబ్లిక్ హ్యాస్ ద రైట్ ఆన్ ఇట్. ఎందుకంటే అది అందరి ప్రజల భాగస్వామ్యం ఉంది. అందరి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. అది అందరికీ చెందుతుంది, నీ ఒక్కదానికి చెందదు. కాబట్టి పబ్లిక్ ప్లేస్లో వచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటారో అట్లా ప్రవర్తించాల్సి వస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా. అది తప్పా రైటా అనేది ఇక్కడ మనము, అది తప్పు అయితే అది రైట్ అయితే చర్చలు పెట్టండి, కొత్త చట్టం తీసుకురండి. అప్పుడు చట్టాన్ని ఎవడన్నా పాటించకపోతే అప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, పోలీసులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఈ మన ప్రజాస్వామిక దేశాల్లో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అది తీసేసే హక్కు ఎవరికి లేదు. సింపుల్. ఓకే, ఏది కరెక్ట్ బ్రదర్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, వాట్ యు సెడ్, నియమాలు నిబంధనలు యొక్క సత్ప్రవర్తన క్రమశిక్షణ ఒక్క స్త్రీకే కాదు పురుషుడికి కూడా వర్తిస్తాయి. అది భారతదేశమైనా అమెరికా అయినా ఇంకో దేశమైనా. కాకపోతే పురుషుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్లో వచ్చి వాడు చెప్పుకోడు అంతే పబ్లిక్లో. కాబట్టి వానికి మీద ఏమి నిబంధనలు ఉన్నాయి, వాడిని ఎట్లా రిస్ట్రిక్షన్ చేస్తారు, వాడు ఏం ఫీల్ అవుతుండని వాడు చెప్పుకోడు. కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అరే అన్ని వీనికి అనుకూలంగా ఉన్నాయని అనుకుంటారు. నో, కుటుంబంలో ఎక్కువ బాధ్యతలు ఎవడు తీసుకుంటాడు? మొగడే తీసుకుంటాడు. వాడు పని చేయకపోతే ఇల్లు నడవది, కానీ ఆమె పని చేసినా లేకపోయినా నడుతుంది. అరే వాడు 4 రోజులు ఏది ఇంట్లో ఉంటా అంటే సమాజం ఊరుకుంటుందా? ఏమ్రా మగపుట్టుకోటికి ఏం చేస్తున్నారో గాడి కొడుకు తిట్టరా అని ఓన్లీ ఆడల్ని అంటారు అన్ని విషయాల్లో. మెజారిటీ బరువు బాధ్యతలు మొగోళ్ళే ఎత్తుకుంటారు. నువ్వు న్యాచురల్గా పిల్లలు అనేది నీకు ఆ సృష్టి పెట్టింది కాబట్టి నువ్వు చేస్తున్నావు. ఆ పెట్టకపోయి ఉంటే మొగోడికి కూడా పెట్టి ఉంటే, లేకపోతే ఇట్స్ ఆప్షనల్ అని ఉంటే ఎవరైనా కనవచ్చు అని ఒక ఛాన్స్ సృష్టించుంటే, పీరియడ్స్ రావడం కూడా అది కూడా ఆమె ఘనకార్యం చేస్తున్నట్టే ఫీల్ అవుతుంది. ఏం చెప్పాలి నేను? అది న్యాచురల్ ప్రక్రియ కదా. అది నీ అనుమతి లేకుండానే జరుగుతున్నాయి కదా. మనకి ఎన్నో న్యాచురల్ లోపల జరగాల్సిన యొక్క యాక్టివిటీ సిస్టమ్స్ అన్నీ చేస్తున్నాయి కదా. ఇప్పుడు మగవానికి హార్మోన్స్ రావా లోపల? కార్టిజాల్ రిలీజ్ అవుతలేదా? ఇంకో హార్మోన్ రిలీజ్ అవుతలేదా? అవి కూడా పెద్ద పనులా? నేచర్ చేసేటి కూడా. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు? మీరు చూడండి బ్రదర్, అమెరికాలో ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా కేసు ఉండదు. కరెక్ట్ బ్రదర్. మహా అయితే ఏమవుతుంది, అది యుద్ధం, అది ఇక ఎస్కలేట్ అవుతుంది, యుద్ధ వాతావరణం అవుతుంది. ఇక వర్బల్ పోయి అది ఫిజికల్గా అయ్యే అవకాశం ఉంది, ఎస్కలేట్ అవుతుంది అనిపించినప్పుడు ఏం చేస్తారంటే యు గో అవే. ఇద్దరు నచ్చతలేదు, ఇక ఎన్ని గంటలు ఆర్గ్యూ చేస్తావు? ఒకరి దగ్గర కొద్ది రోజులు దూరం, ఒక గంటనో 2 గంటలో 4 గంటలో 6 గంటలో, ఒక రోజు 2 రోజులు దూరం ఉండండి, కొంచెం థింగ్స్ విల్ సెటిల్ డౌన్ అని అర్థం. అంతేగాని అది ఫిజికల్గా భౌతికంగా దాడులకి ఎస్కలేట్ కావద్దు, ఇంకేమైనా వైలెన్స్ కావద్దు అన్న ఉద్దేశంలో డిఎస్కలేట్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప అది మాట్లాడుకోవడం తప్పు అని ఎవడు చెప్తలేడు. దాన్ని ఇంకా మాటల నుంచి చేతుల దాకా పోతుందేమో అని భయంతో కొంచెం కమ్ డౌన్ అని చెప్పడం మాత్రమే. దట్ డస్ నాట్, దాని అర్థము నువ్వు మాట్లాడుతున్న తప్పు అని కాదు. ఏది తిట్టినా కూడా కేసు ఉండదు. అసలు ఎవడు తీసుకోడు. నువ్వు చంపుతా అని బెదిరిస్తే తప్ప. కరెక్ట్. భౌతికంగా దాడులు, ఫిజికల్ వైలెన్స్ కానీ ఆర్థిక నేరాలు కానీ వాటికి సంబంధించిన ఏమైనా చేస్తున్నట్టుగా అంటే అట్లాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మాట్లాడినా సరే అది నేరం అవుతుంది. కులం పేరు మీద దూషించినా, మతం పేరు మీద దూషించినా, లేకపోతే యొక్క తీవ్రవాదాన్ని ఎలాంటి హింసని ఎంకరేజ్ చేసినా, వాళ్ళ యొక్క ఆర్థిక నేరాలు చేసినా, ఆర్థిక నేరాలు చేయమని చెప్పినా ఇట్లాంటి నేరం అయితే తప్ప ఒక దాని మీద తమ అభిప్రాయాన్ని చెప్తే నేరం కాదు. 2 డిఫరెన్సెస్. ఈయనకి అతి తెలివి ఎక్కువ ఉంది ఈ తెజావత్కి. నేను అంటున్నది ఒకటి, నేను అభిప్రాయాన్ని చెప్తా అంటున్నా కానీ నేను నేరాన్ని ఎంకరేజ్ చేస్తా అని చెప్తలేను కదా. నేరాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఏది మాట్లాడినా అది నేరం అవుతుంది. కానీ ఒక దాని మీద నాకు నచ్చిన అభిప్రాయం చెప్తే అది నేరం కాదు. ఈజ్ మిక్సింగ్ ఎవ్రీథింగ్. ఫిజికల్ని కలుపుతున్నాడు, ఈ యొక్క హింసని ప్రేరేపించేటి, కులం పేరు మీద దూషించే, అన్ని నేరం చేసేటువంటి వాటి గురించి మాట్లాడేటి అన్ని కలిపేస్తున్నాడు ఆయన.
అంటే ఈ డోంట్ వాంట్ మనం ఆయన చెప్పింది గుడ్డిగా అంగీకరించాలి. ఆయనకు ఒక నిష్పక్షపాతంగా చర్చ చేయడానికి ఆయన సిద్ధంగా లేడు. ఆయన మనసు అంగీకరిస్తలేదు. మగవాడికి మాట్లాడుకునే స్వేచ్ఛ మగవాడికి ఉంటుంది అంటే ఆయనకు గుండె తట్టుకోలేకపోతుంది. ఎందుకో నాకు అర్థమవుతుంది. ఉండొద్దా మగవాడికి స్వేచ్ఛ? ఆమె బట్టలు ఇప్పుకునే స్వేచ్ఛ ఉంటే మీకు మాట్లాడే స్వేచ్ఛ ఎందుకు ఉండదు? కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఎందుకు ఉండొద్దు? యూస్ బ్రెయిన్ బ్రదర్ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ తెజావత్, మగ జాతి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో చంపుతా అని బెదిరిస్తే తప్ప ఎంత బూతులు తిట్టినా ఎవరెవరిని తిట్టినా అంతెందుకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని ఎంతమంది కామెంట్లు కానీ నోరుతోటి కానీ ఎఫ్ వర్డ్ ఎంతమంది వాడతారో మీరు చెప్పండి. అట్లాంటి ప్రెసిడెంట్ అందరినీ తీసుకొని జైల్లో పెట్టాలి. కరెక్ట్. తిట్టిన నేను రాకపోతుంటే నేను ఆయన కామెంట్ పెట్టడం, కానీ ఇట్ నెవర్ ఎండ్స్ ఏ స్టోరీ. ఇట్ నెవర్ ఎండ్స్. ఇక ఆయన పెడుతూనే ఉంటాడు పొద్దుగా దాకా. సో ప్రజలకు కూడా ఐడియా ఉండాలి ఇది ఏడిపోతుంది అనేది. సో ఎంత బూతులు తిట్టినా ఎవరెవరిని తిట్టినా కూడా అస్సలు ఏమీ కాదు. కరెక్ట్ బ్రదర్. కేసు కూడా ఉండదు, ఎవరు తీసుకోరు కూడా. కరెక్ట్. కానీ చెయ్యి వేస్తే సీరియస్. కరెక్ట్. చెయ్యి ఫిజికల్గా టచ్ చేస్తే కరెక్ట్, టోటల్లీ అగ్రీ. లేదు కత్తి చూపెట్టి బెదిరించి చంపుతాన్ని బెదిరించినా తప్పు అవుతుంది, గన్ను పెట్టి చూపెట్టినా తప్పు అవుతుంది. ఓకే. ఎనీ ఆ నేరం చేయడానికి చేసే ఎలాంటి యాక్టివిటీస్ అయినా నేరం అవుతుంది. అది కాకుండా జనరల్గా అభిప్రాయం చెప్తే నేరం కాదు. సింపుల్. సో అని బెదిరిస్తే తప్ప నీకు ఎవరు కేసు తీసుకోరు. కరెక్ట్. నీకు లా సూట్ ఉండదు. కరెక్ట్. నువ్వు ఏమీ ఫైల్ చేయలేవు. నన్ను తిట్టాడు అని ఎవడూ ఫైల్ చేయడు. అది కరెక్ట్. టోటల్లీ అగ్రీ. ఎక్కడైనా సరే. కరెక్ట్. టోటల్లీ అగ్రీ. కామ్రేడ్ క్రిష్ తెజావత్, అరే నీకు పొలిటికల్ అభిప్రాయ భేదాలు లేకపోతే లెఫ్ట్ ఐడియాలజో రైట్ ఐడియాలజో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఇది పాలిటిక్స్ సంబంధం లేదు. నేను జనరల్గా అనేక న్యూట్రల్ విషయాల మీద కూడా నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తుంటాను. లేకపోతే సమాజంలో దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది లేకపోతే అన్యాయం జరుగుతుంది అనిపిస్తే నేను వాయిస్ రేజ్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కారణము వీనికంటే వాడు బెటర్ అని అంతే. ఓకే. దానికి దీనికి లింక్ పెట్టకు. నేను జనరల్గా న్యూట్రల్గా సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు నేను ఇండియాలో ఇంజనీరింగ్ చేసి అమెరికాలో మాస్టర్ చేసి ఒక 20 ఏళ్ళు ఐటీలో పనిచేసి నాకున్న అనలిటికల్ స్కిల్స్, విశ్లేషణ, డేటా అనాలిసిస్, డేటా అక్యుములేషన్, ఇండిపెండెంట్ థింకింగ్, ఇవన్నిటి ఆధారంగా నేను సమాజానికి ఏదైనా మంచి చేయాలి నా తెలంగాణ ఉన్న ప్రేమతోటి అనేక న్యూట్రల్ టాపిక్స్ నా అభిప్రాయాలు నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకే. ఇఫ్ యూ డోంట్ లైక్ నువ్వు పాలిటిక్స్ ఇది కలుపుతా అంటే నేను నిన్ను చూసి నువ్వు ఈ మాటల్ని కలిపినప్పుడు నువ్వు దేన్నైనా కలపడానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. నీకు చర్చ నార్మల్గా చేయడానికి నీకు లేదు. ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? ఓన్లీ బికాస్ నువ్వు చెప్పిందో ఒప్పుకోవాలి, నా నోరు మూపియాలి. ఒప్పుకో. మగవాడికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మగవాడికి కూడా స్వేచ్ఛ ఉంటుంది, మగవాడికి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇవాళ మగవాడికి ఈక్వల్ రైట్స్ గురించి పోరాటం చేయాల్సిన స్థాయికి వచ్చేసింది సమాజం. మళ్ళీ అయినా సరే వాళ్ళే విక్టిమ్ లెక్క ప్లే చేస్తా అంటే కామ్రేడ్ క్రిష్ తెజావత్, ఏమిరా రాజు నీ వల్ల ఉపయోగం? అసలు నేను పెట్టిన వాటిని కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా సగం చదివి సగం వాగుతావు. చెప్పండి మిత్రులారా, నేను మొత్తం చదివినా లేదా? మీరు కావాలంటే ఆ పోస్ట్ అట్లనే ఉంటుంది కింద రెడ్ది, మీరు పోయి చూడండి. వాడు పెట్టిన ప్రతి కామెంట్ నేను ఫుల్ చదివినా లేదా? నన్ను తిట్టినా నన్ను మెచ్చుకున్నా చదివినా లేదా? ఎక్కడ సగం మాట్లాడినా? మొత్తం చదివినా నా అభిప్రాయం చెప్పిన. అయినా సరే వాడు ఫాల్స్ అక్యూజేషన్ చేస్తున్నాడు అంటే వానికి ఏమన్నాలో అర్థమైతే లేదుగా. హీ అండర్స్టూడ్ దట్ హీ ఫెయిల్డ్. ఆయన మాట్లాడిన మాటల్లో పసలేదు అనేది ఆయనకు అర్థమైంది. ఏం చేస్తున్నాడు? ఫాల్స్ అక్యూజ్ చేస్తున్నాడు. నేను మొత్తం చదివిన నీ కామెంట్. ఓకే. ఒక్క పొల్లు పోకుండా చదివినా నా అభిప్రాయం చెప్పిన. అయినా నువ్వు ఏమన్నా ఊరుకో. ఓకే. ప్రజలు చూస్తున్నారు, వాళ్ళకి ఆ పోస్ట్ కూడా ఉంది, నేను డిలీట్ చేయలేదు, నీ కామెంట్ కూడా డిలీట్ చేయలేదు, వాళ్ళు కూడా అవన్నీ చూడండి. ఓకే. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటుండ తెజావత్ అనేటోని, కామ్రేడ్ క్రిష్ తెజావత్, తమ్ముడు నువ్వు ఎప్పుడైనా బయట దేశాల్లో చూసావా? ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. నువ్వు ఎప్పుడైనా వీడియోలు చూడు. అమెరికాలో ముఖ్యంగా ఆడామగ కానీ మగ కానీ ఏమీ కాదు. అమెరికాలో చట్టాలు ఎంత స్ట్రాంగ్ అంటే తెలుసు కదా నీకు. లా సూట్ ఉంటుంది, అయినా కూడా వర్తించదు. తిట్టుకుంటే మాటలంటే లాసౌట్ ఉండదు. నువ్వు భౌతికంగా కొట్టుకుంటే తప్పు, నిన్ను చంపేస్తా అని బెదిరిస్తే తప్పు, నీ బ్యాంకులకు వెళ్ళి పైసలు దొంగతనం చేయమంటే తప్పు. ఓకే.
కత్తి చూపెడితే తప్పు, గన్ను చూపెడితే తప్పు, నేరాన్ని పెంచి పోషించే విధంగా ఎలాంటి మాటలైనా చేతలైనా తప్పు. అదర్ దాన్ దట్టు అభిప్రాయం చెప్తే కామెంట్ పెడితే తప్పు కాదు కాదు కాదు. నువ్వు నా అభిప్రాయంతో నువ్వు అంగీకరించకపోతే నువ్వు కూడా పెట్టుకో, నువ్వు కూడా కామెంట్ పెట్టుకో, నువ్వు కూడా చేయి. బెదిరిస్తే తప్పు అంతే తప్ప వేరే ఏ మాటలు అనుకున్నా ఏమీ నేరం కాదు. టోటల్లీ అగ్రీ విత్ యూ బ్రదర్, టోటల్లీ అగ్రీ విత్ యూ. మన ఎవరు రాజేష్ బ్రదర్ మళ్ళేం పెట్టిండు కామెంటు, కామ్రేడ్ తెజావత్, తొడలు అందంగా ఉంటాయి అంటే తప్పు కాదు, ఓకే. తొడలు కనిపించేలా బట్టలు వేసుకుంది అని తిట్టడం ఎలా ఓకే అవుతుంది? ఇదిరా నేను చెప్పేది, సమాజంలో స్త్రీలను అణగదొక్కడమే అవుతుంది అని చెప్తున్నా. నీకు అర్థం చేసుకునేంత తెలివి లేకపోవడం నా తప్పారా? ఓకే, చెప్పండి మిత్రులారా, చెప్పండి. ఇందులో వీడు ఏమంటుండు, తొడలు అందంగా ఉంటాయి అంటే తప్పు కాదంట. ఓకే, గుడ్. అదాన్ని అంగీకరిస్తున్నందుకు సంతోషం. ఓకే, తొడలు కనిపించేలా బట్టలు వేసుకుంది అని తిట్టడం ఎలా ఓకే అవుతుంది? ఏం తిట్టిండు? తొడలు వాడికి నచ్చలేదు, వాడు చెప్పిండు, అరే ముండా తొడలు ఎందుకు కనిపించింది, నాకు నచ్చట్లేదు అని అన్నాడు. ఏం తప్పైంది దానికి? ఆయన నచ్చలేదు అని చెప్పిండు. ఆడు చెప్పింది నువ్వు పాటించాలని రూల్ లేదు కదా. వాడు ఏమన్నా వరకున్నా నీకు నచ్చింది నువ్వు చేసుకునే హక్కు ఉంది కదా నీకు. వాడు వచ్చేసి నీ తొడల పైన దాని కిందకి అంటలేడు కదా. వాడు నువ్వు వేసుకున్న దాన్ని ఆపుతలేడు కదా. వాడికి నచ్చలేదురా భయ్, వాడు చెప్పిండు, నీకు నచ్చలేదు, వాడు చెప్పింది. ఇగ్నోర్, తల తిప్పుకో, వెళ్ళిపో. వానికి అనిపించింది వాడు చెప్పిండు, నీకు వాడు చెప్పింది నచ్చలే, అయితే వానికి తిరిగి కౌంటర్గా నువ్వేమని చెప్పు, నీ తొడలు కూడా బాగున్నాయిరా అని చెప్పు. లేదు అంటే వాడిని చెప్పిన కామెంట్ నచ్చకపోతే ఇగ్నోర్ చేయి, తల తిప్పుకో. కానీ వాడు ఏం చెప్పాలనేది నువ్వెట్లా నిర్ణయిస్తావు? నీకేం హక్కు ఉంది వాడి నాలుకని కంట్రోల్ చేయడానికి? నో, దిస్ ఇస్ అబ్యూస్. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్, నీ తొడలు ఎంత పెద్దగా ఉంటాయి, వాడి నాలుక ఎత్తుంటుంది, వాడి నాలుక గింత ఉంటుంది. వానికి నాలుకని నువ్వు కంట్రోల్ చేస్తా అంటున్నావు, కానీ నీ ఇంత పెద్ద తొడని కంట్రోల్ చేస్తా అంటలేవు. You don't have brain. Use brain. మళ్ళీ ఉల్టా నన్నే తిడుతున్నాడు అంటారా భయ్. ఊరన్నాక ఎవ్వరి ఒక పుర్రెకో బుద్ధి జిహోకో రుచి అనే ఒక సామెత ఉంది. ఇంత లక్షల కోట్ల మంది ఉన్నప్పుడు ఒక్కొక్కడి థాట్ ప్రాసెస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి వాడికి ఏమనిపించింది ఎట్లా అనాలనేది నేనెట్లా చెప్తా? అది వాడు పెంచిన పెంపకము, వాడు పెరిగిన వాతావరణము, వాని ఆలోచనలు వాడిని నేను ఎందుకు కంట్రోల్ చేస్తా? వాడు అట్లా నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల, నీకు నచ్చంది పెట్టడం వల్ల, నీ తొడల గురించి వాడు మాట్లాడడం వల్ల ఈ సమాజంలో ఎవరికి, నీకు జరుగుతలేదు, వానికి జరుగుతలేదు, ఎవరికి నష్టం జరుగుతలేదు. వాడు వచ్చేసి నీ తొడలని టచ్ చేస్తలేడు, నీ తొడల మీద ఇంకోటి ఏదో కప్పుకో అని వాడి ఇంట్లో టవల్ తెచ్చి నీకు కడతలేడు. నోరే కదా. నచ్చకపోతే ఇగ్నోర్ చేయి, లేకపోతే నువ్వు కూడా తిరిగి వాడి మీద కామెంట్ చేయి. అంతేగాని వాడి ఇంత లక్షల మంది కోట్ల మందిని పట్టుకొని నువ్వు ఇదే మాట్లాడకు, ఇట్లనే ఉండు, కూర్చోనేది తిను, నేను చెప్పిందే విను, నేను మొత్తం బట్టలు ఇప్పుకొని తిరిగినా నన్ను ఏమనకు. ఎందుకు అట్లా? ఎందుకు? నీ స్వేచ్ఛను వాడు తీసేనప్పుడు, వాడి స్వేచ్ఛని నువ్వు తీసేసాక నీకు ఎక్కడిది? దానివల్ల నీకు నష్టం జరిగినప్పుడు యూజ్ బ్రెయిన్. తెజావత్, యూజ్ బ్రెయిన్. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పురుష సమాజం అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆమె అంత పెద్ద తొడ మీద ఆమెకు హక్కు ఉన్నప్పుడు వీని చిన్న నాలుక మీద వీనికి హక్కు ఉంది. ఓకే, సింపుల్. ఆలోచించరా నాయన తెజావత్. సో అది రాజేష్ ఏమంటుండు, సూపర్ బ్రదర్, మీరు ఇంకా మగవాళ్ళ గురించి మాట్లాడాలి. ఒక తండ్రికి ఎటువంటి బాధ్యతలు ఉంటాయని మీరు ఇంకా వివరంగా చెప్పాలి బ్రదర్. అందరూ తల్లి అంటే గొప్ప ఏదో అని ఇన్ని రోజులు చెప్పారు. మగవాళ్ళ గురించి ఇంత వివరంగా మగవాడికి కూడా కష్టాలు ఉంటాయని చెప్పేది మీరే. నేనేమంటా బ్రదర్, నేను నిన్న కూడా చెప్పిన, సృష్టి కార్యానికి ఇద్దరూ అవసరం. దట్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మగవాడు వాడి శుక్రకణం లేకపోయినా, ఈ స్త్రీ యొక్క అండం లేకపోయినా పిల్ల బయటకు రాదు, జైగోట్ ఏర్పడదు. సో బిడ్డ బయటకు రాదు, సృష్టి కొత్త జీవి రాదు భూమి మీదకి. అంటే అర్థం ఏంది? ఆ సృష్టి ఇద్దరు సమానం అని చెప్తుంది. సమానం అంటే ఫిజికల్ సమానం కాదు. స్త్రీకి ఈ చెస్ట్ ఉంటే మగవాడికి కూడా ఉండాలి అట్లా సమానం కాదు. అట్లా పెట్టొద్దుగా, అట్లా కంపేర్ చేయొద్దు. సమానం అంటే ఈవెన్ ఇప్పుడు నేనున్నట్టు ఇంకో మగవాడు ఉండడు కదా.
సో నేనేమంటున్నా, ఈచ్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్. లేకపోతే అన్ని కార్బన్ కాపీ కొట్టేటోళ్ళు కదా, కోట్ల మంది రాజుల నేను ఉన్నట్టుగా క్లోనింగ్ చేసేటోళ్ళు కదా. నేనేమంటున్నా, ఈచ్ పర్సన్, ఈచ్ బీయింగ్, ప్రతి జీవి ఒక యూనిక్లీ క్రియేటెడ్. ప్రతి జీవికి ఒక యూనిక్ రూపం ఉంది. ఇప్పుడు నా తంబు ఫింగర్ ప్రింట్ నీది మ్యాచ్ కాదు కదా. ఈ బయోమెట్రిక్ ఎందుకు వచ్చినాయి అంటే సృష్టి ఏం చెప్తుంది, వీఆర్ ఆల్ సిమిలర్ బట్ నాట్ ఐ టు ఐ సేమ్. కాబట్టి ఐ టు ఐ కంపేర్ చేయకండి. వీఆర్ సిమిలర్ బట్ యునిక్లీ టాలెంటెడ్ అన్నప్పుడు ఏమర్థం, నేను ఎక్కువ నువ్వు తక్కువ అని కాదు అని అర్థం. అందరూ సృష్టి జరగాలంటే అన్ని జీవులు దేని పని చేయాలి. సింహము సంపుకొని తినడే, పులికి సంపుకొని తినడే పెట్టినంటే ఆ పులి సింహంకి దాన్ని సంపుకునేది పెట్టకపోతే ఆ లైఫ్ సైకిల్ నడవది. కాబట్టి అది సంపుతుంది అని దాన్ని చెడ్డది అని అనలే మనం. ఇప్పుడు హిందూ ఈ సనాతన ఈ మైథాలజీ చెప్తారు కదా, సృష్టికర్త లయకర్త ఈ యొక్క ఇది విష్ణుమూర్తి ఈ పరిపాలకుడు ఏదో చెప్తారు కదా. సో చెప్పినప్పుడు ఈ సృష్టికర్త గొప్పోడు, ఆ లయకర్త చెడ్డోడు అనలేం మనం. వాడు లయం చేయకపోతే వీడు కొత్త జీవిని సృష్టించలేడు. సో దట్స్ పార్ట్ ఆఫ్ ద సైకిల్, దట్స్ పార్ట్ ఆఫ్ ద నేచర్. రైతు పంట వేసిండు, ఆ పంటను కోయకపోతే కొత్త పంట వేయలేడు ఆయన. మరి పంటను కోసేది తప్పు అని మనం చెప్పలేం కదా. సో అంటే నేను చెప్తున్నా, ఈచ్ బీయింగ్ ఈజ్ గ్రేట్. ప్రతి జీవి గొప్పదే, ప్రతి జీవి యొక్క యూనిక్లీ టాలెంటెడ్. ఎవ్రీ బీయింగ్ ఈజ్ యూనిక్. సేమ్ థింగ్ విత్ మేల్ అండ్ ఫీమేల్. సన్ గొప్పడా మూన్ గొప్పడా, బోత్ ఆర్ గ్రేట్. ఏది లేకపోయినా ఈ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది ఉండదు. యొక్క మూన్ ఇప్పుడు సన్ ఎక్కువగా అనిపిస్తున్నాడు, ఎక్కువ లైట్ వస్తుంది, అన్ని సన్గా అనిపిస్తుంది, కానీ మూన్ ఏం లేదంటవా. ఇంకా కరెక్ట్ రీసెర్చ్ చేస్తే స్త్రీకి వచ్చే సైకిల్స్ కూడా మూన్కి లింక్ ఉండి ఉంటుంది, సముద్రంలో వచ్చే అలలకు లింక్ ఉంది, ఓకే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి లింక్ ఉంది. సో కాబట్టి ఏమంటున్నా, ఎవ్రీ బీయింగ్ ఆర్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఎ పర్పస్. అది దేన్ని కొంచెం అటు ఇటు కదిలించినా ఈ మొత్తం కుప్పగొలిపోతుంది. అది పేక మేడలో ఒక పేక గొప్పది, ఒక పేక ఏ పేకని గుంజినా మొత్తం ఇల్లు కూలిపోతుంది. సో కాబట్టి ఎవ్రీ పేక ఈజ్ ఇంపార్టెంట్. ఓన్లీ బాటమ్ ఉన్న పేక లేదా ఓన్లీ టాప్ ఉన్న పేక గొప్పది అనలేం మనం. సేమ్ థింగ్. కాబట్టి ఆడైనా మగైనా ఇద్దరు ఆ యొక్క గొప్ప వాళ్ళే అని చెప్తున్నాను. ఇద్దరు ఐ టు ఐ సమానం అంటే ఆ సమానం అనకూడదు. బోత్ ఆర్ గ్రేట్ అంతే. అట్లా సమానమని కంపేర్ చేస్తే యుద్ధాలు అవుతాయి. అంటే మొగోడు చేసే ఆడది పిల్లలు కంటే మొగోడు కూడా కనాలంటారు. అట్లా కాదు కదా. వీని లోపల మరి వీని శుక్రకణం లేకపోతే నువ్వు పిల్లలు కంటావా? కాబట్టి వీడు గొప్పోడే, వాడు గొప్పోడే. కాబట్టి యూ కాన్ కంపేర్ ఐ టు ఐ. అది తప్పది. అట్లా కంపేర్ చేస్తే అందరు ఆడల్ని పెట్టేటోడు, భూమి మీద మొగల్ని సృష్టించేవాడు కాదు నేచర్. కాబట్టి నిన్ను క్రియేట్ చేసిన పర్పస్ వేరే ఉంది, నన్ను క్రియేట్ చేసిన పర్పస్ వేరే ఉంది. కాబట్టి మన ఇద్దరం లేకపోతే ఈ భూమి ఈ సృష్టి నడవదు. కాబట్టి ఇద్దరం గొప్పలమే. నువ్వే తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు. బట్ వీఆర్ నాట్ ఐ టు ఐ ఈక్వల్. వీఆర్ ఈక్వల్ ఆర్ సిమిలర్ బట్ బోత్ ఆర్ గ్రేట్. బట్ డోంట్ కంపేర్ ఐ టు ఐ. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. కరెక్ట్ బ్రదర్. మగవాళ్ళకి మగ ఆడ అనేది ఆ డిఫరెన్షియేషనే వద్దు. ఓకే, ఇద్దరు గొప్పవాళ్ళు. ఓకే, ఇద్దరిని గౌరవిద్దాం ఈక్వల్గా. తల్లి గొప్పదే, తండ్రి గొప్పదే. తల్లి ఒక్కతే గొప్పది అని ఎవరని చెప్తే తప్పు చెప్తున్నారు. ఓకే, తండ్రి చేసేటి కొన్ని కనిపించవు, లేకపోతే తండ్రి వచ్చి బయటకు చెప్పుకోడు. అంతేగాని బోత్ ఆర్ గ్రేట్. ఇద్దరికి దండం పెట్టాల్సిందే. ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మగవాళ్ళు తక్కువ మాట్లాడతారు. కాబట్టి మొగళ్ళ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి బయటకు తెలియకపోవచ్చు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. కాబట్టి బోత్ ఆర్ గ్రేట్. సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, తెజావత్ బ్రదర్, నీకు ఒకటే చెప్తున్నా, ఒక 2 సార్లు ఆలోచించు. మనము ఇది అన్న అంటుంది, నన్ను పొలిటికల్ వదిలేసి, నేను ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడడానికి రాలే. ఓకే, 90% ఆఫ్ మై పోస్టులు కానీ నేను కాంగ్రెస్ ఇష్టము, ఎందుకంటే నేను చాలాసార్లు క్లారిఫై చేసిన. ఓకే, సో ఇది పేద మధ్యతరగతి గురించి ఆలోచించే అన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తాను, నాట్ ఓన్లీ కాంగ్రెస్. ఓకే, ఇది డిఎంకే, గిఎంకే, ఎనీ పార్టీ, దోపిడి మెంటాలిటీ ఉన్న పార్టీలకు తప్ప అన్నిటి సపోర్ట్ చేస్తాను. కాబట్టి డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఎవ్రీవేర్. ఓకే, పాలిటిక్స్ పక్కన పెట్టేసి న్యూట్రల్గా ఈ అన్న చెప్తుంది తప్ప రైటా అని నువ్వు ఇండిపెండెంట్గా ఆలోచించు.
సింపుల్. ఓకే, నేను న్యాయం మాట్లాడుతున్నా తప్ప స్త్రీలందరూ స్త్రీ జాతి అంతా చెడ్డదని చెప్తలేను. మంచి స్త్రీలకు మంచి గౌరవం ఇస్తాం, అబ్యూజ్ చేస్తున్న వాళ్ళని తిడతాం. ఇప్పుడు నది పేర్లు, భూమి పేర్లు, భూమాత అని పెడితే ఆ పిల్ల వచ్చేసి వస్తువుల పేర్లు మాకెందుకు పెడుతున్నావు, మమ్మల్ని వస్తువుగా చూస్తున్నావు అని అంటుంది. సిగ్గుశరం ఉందా అమ్మ? తిట్టరా? మళ్ళా వక్రీకరిస్తే తిట్టరా? పెట్టు, నాకు పెట్టు, నేను ఎంతో సంతోషపడతా. భూమి పేరు నాకు పెడితే, మగవానికి పెడితే. నీ గౌరవం ఇచ్చినా తీసుకునే శక్తిలో నువ్వు లేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? వెరీ అన్ఫార్చునేట్. అట్లా తప్పు కదా. నేను రాజాదాసరి, వెల్ సెడ్ బ్రదర్, బోత్ ఆర్ గ్రేట్. కరెక్ట్. కామ్రేడ్ క్రిష్ తెజావత్, ఇంతసేపు చెత్తవాగి ఇప్పుడు మంచిగా మాట్లాడినా, అప్పుడు మంచిగా మాట్లాడినా, ఇప్పుడు మంచిగా మాట్లాడినా. నీ ఆలోచన విధానం తప్పు ఉందా, లేకపోతే నువ్వు కావాలని వక్రీకరించి మాట్లాడినావో నాకు తెలియదు, కానీ నీ పెట్టిన కామెంట్లకు నేను సమాధానం చెప్పినా, కానీ వ్యక్తిగతంగా నీ మీద నాకేం ద్వేషం లేదు, నేను ఫిజికల్గా చూడలేదు. ఓకే, నీ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటే ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు. దానివల్ల వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు నేను నీ అభిప్రాయానికి అది నీది. ప్రతి విషయంలో వీ డోంట్ నీడ్ టు అగ్రీ ఆన్ ఎవ్రీథింగ్, వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్. అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు మనకి, అభిప్రాయ భేదాలు ఉంటే మనకి కొట్టుకసాగమని ఎవడు చెప్పలే. ఓకే, కాబట్టి నువ్వు పెట్టిన కామెంట్కి నేను రిప్లై ఇచ్చినా, కానీ వ్యక్తిగతంగా నీతో నాకేం ద్వేషం ఉంది? నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వాదాన్ని తప్పు మిస్గైడ్ చేస్తున్నావు, మిస్లీడ్ చేస్తున్నావు. నేను మాట్లాడుకుంటే నువ్వు ఫిజికల్ పోతున్నావు, ఇంకోటి పోతున్నావు, నీ మాటల అది వక్రీకరిస్తున్నావు అని చెప్పిన తప్ప వ్యక్తిగతంగా నీతో నాకేం ఎందుకుంటుంది ద్వేషం? ఆలోచించకూడదు. తెజావత్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నావు? కొంతమంది మగవాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో స్త్రీలకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా ఉండదు బ్రదర్. ఇప్పుడు మనం పుట్టక ముందో, లేకపోతే మనకి కాన్షియస్లో రాకముందో, ఇప్పుడు నా చెల్లెల్ని నేను నాకు 2 చెల్లెళ్ళు. ఓకే, వాళ్ళని నేను ఎందుకు అవమానిస్తా, వాళ్ళని ఒక సెకండ్ గ్రేడ్ ఎందుకు చూస్తా? వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, మంచైనా చెడైనా, నాకు శాతనైంది నేను హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా, కానీ వాళ్ళకి ఎందుకు నేను నా చెల్లెల్ని ఎందుకు తక్కువ చేసి చూస్తా? ఏ రకంగా అయినా సేమ్ థింగ్. ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, కొడుకేగా అన్నిటి కొడుకేగా బిడ్డలు వేస్ట్ అని వాళ్ళని ట్రీట్ చేస్తలేడు కదా. ఆస్తులు ఏది ఆ యొక్క ఏమంటారు బరువులు బాధ్యతలు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇష్టం, తల్లిదండ్రుల ఇష్టం. వాళ్ళకి ఎవరికి ఇచ్చుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది వాళ్ళ ఇష్టం. కొడుకే తీసుకోవాలి, కొడుకే హక్కు ఉందని ఏడ రాయలే. మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. తల్లిదండ్రులే ఇష్టం అని రాశారు. తల్లిదండ్రులు ఇష్టం. తాత వంశపారంపర్యంగా వస్తే అది వేరే లెక్క, కానీ అదర్ దాన్ వంశపారంపర్యంగా వచ్చింది ఉన్న ఆస్తులు కొడుక్కి ఇవ్వాలన్నా, బిడ్డకి ఇవ్వాలన్నా, ఏం చేయాలి, లేకపోతే దానం చేయాలనేది తల్లిదండ్రులకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చింది మన రాజ్యాంగం. మరి ఇప్పుడు ఐడియల్గా అయితే ఏం చేయాలి? ఒక 50% తల్లిదండ్రులకు ఇచ్చేసి మిగిలిన 50% పిల్లలందరికీ ఒక మనిషికి ఈక్వల్ పార్ట్స్ ఇస్తే ఏ కొట్లాట ఉండదు. మిగిలిన 50% తల్లిదండ్రులు ఇష్టం. వాళ్ళకి ఏ కొడుకు నచ్చిందా, ఏ బిడ్డ నచ్చిందా, ఎవరికి ఇవ్వాలని వాళ్ళ ఇష్టం. మిగిలిన 50% మాత్రం ఉన్న అందరి పిల్లలకి అందరికి ఈక్వల్ పోర్షన్ చేసేస్తే ఆడైనా మగైనా తలకానొప్పి పోతుంది. దట్ ఈజ్ ఐడియల్. అది కానీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆస్తి ఎవరికి ఇవ్వాలనేది తల్లిదండ్రులకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. కొడుకు నాకే, ఈ బిడ్డ నాకే అనే హక్కు బిడ్డకు లేదు, కొడుకు లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు అన్యాయం చేస్తారు? ఆడపిల్లకి ఇంటి పేరు నీకు నచ్చిన పేరు పెట్టుకో. వాళ్ళ ఇంటి పేరుని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ వంశాన్ని, వంశ గౌరవాన్ని, వంశంకున్న ఇప్పుడు నీకు ఫలానా ఇంటి పేరుతో ఉన్నావు, ఈ ఇంటికి వచ్చినావంటే ఇప్పుడు వీళ్ళకున్న పేరు, ప్రతిష్టలు అన్నీ నీకు వచ్చేస్తున్నాయి కదా. వీళ్ళ ఆస్తులు కూడా నీకే ఇస్తాడు కదా. మళ్ళీ నీకు ఎవడు తక్కువ చేసిండు? ఎవడు నేను వెళ్ళిపోమంటే నీ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్ల అక్కడున్న పిల్లని ఇక్కడికి వాళ్ళ ఇంటికి తెచ్చింది, ఈ వంశాన్ని నిలబెడతావని, ఈ వంశానికి ఒక అంకురం తెస్తావని, ఈ వంశం నీదని, ఇక్కడ ఉన్నాయని నీయే అని నీకు గౌరవం ఇస్తారు కదా. అంటే నీకు ఆ ఇంటి మీద హక్కు ఉంది, ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద సగం హక్కు, ఎంత కొంత హక్కు ఉంది, ఈ ఇంటి మీద సంపూర్ణ హక్కు ఉంది కదా. మొగడికి ఏం హక్కు ఉంది? ఓన్లీ ఇటే ఉంది, అటేటు ఉంది. అయినా కానీ వక్రీకరిస్తా, నాకు ఆ ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు అని అబద్ధం చెప్తా అంటే నీకు ఇచ్చిన గౌరవాన్ని, నీకు ఇచ్చిన అత్యంత పెద్దపీట మీద కూర్చుంటే పెడితే నువ్వు మళ్ళీ దాన్ని వక్రీకరిస్తా అంటే, విక్టిమ్ రోల్ ప్లే చేస్తా అంటే, ఇప్పుడు నీకు ఆ ఇంటి పేరు పెట్టుకోవచ్చు, ఈ ఇంటి పేరు, యూ హ్యావ్ ద ఫ్రీడమ్. నీకు కావాలంటే మార్చుకోవచ్చు, లేదంటే లేదు. మగవాడికి ఏముంది రాకు?
ఒకటే పేరు ఒకటే ఉంటుంది, వాడి ఇష్టం అంటే మార్చుకోవడానికి లేదు దానికి. సో యూ హ్యావ్ ద ఫ్రీడమ్, యూ హ్యావ్ ద ఏమంటే నీకు స్వేచ్ఛ ఉన్నది, నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మొగోడికి ఏడున్నాయి? అయినా వాడు వచ్చి కంప్లైంట్ చేస్తలేడు. నీకు అన్నీ ఉన్నా నువ్వు కావాలని నకరాలు చేస్తున్నావు. అంటే నీకు ఇవన్నీ కాదు, నీకు కావాల్సింది విచ్చలవిడితనం కావాలి. రోజుకు ఒకరితో తిరగాలి, నాకు బట్టలు ఇప్పుకొని తిరగాలి, నాకు రోజుకు మంచి రెస్టారెంట్లో తినాలి, నాకు ఇష్టం నడి చేస్తాయి, నన్ను ఎవ్వడేమనద్దు అని చెప్తున్నావు. అట్లా కలవది. మగవాడికి నీకంటే ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆడదానికి కూడా ఉంటాయి. సమాజంలో బతున్నప్పుడు సమాజము కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటిని పాటించాలంతే. విచ్చలవిడితనం చేస్తే మరి ఎవడు పని చేయాలి? వాడు మగవాడు పని చేస్తూనే ఉంటాడు, నువ్వు తిరుగుతూనే ఉంటావా? ఉంటుందా? అట్లా బ్యాలెన్స్ అవుతుందా? అట్లా అది ఎల్లకాలం సాధ్యం అవుతుంది అట్లా? ఓన్లీ హక్కుల వరకు వచ్చే వరకే నాకు హక్కులు ఉన్నాయి కానీ బాధ్యతలు నేను తీసుకోనంటే కలుస్తుందా? సో అట్లా కలవదు. ఓకే, ఇద్దరికి నియమాలు నిబంధనలు వర్తిస్తాయి. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, మా పిల్లలకి ఇద్దరి ఇంటి పేర్లు పెట్టాము, ఐఫన్ పెట్టుకొని, అలాగే నేను కూడా ఐఫన్ పెట్టుకొని అదే పేరు ఇద్దరు కలిపి మార్చుకున్నాము. మా భార్య కూడా ఇద్దరి పేర్లు కలిపి పెట్టు. అది ఇష్టం బ్రదర్, అది ఇండివిజువల్ చాయిస్. ఓకే, అది ఎవ్వడు రిస్ట్రిక్షన్ చేస్తలేడు. ఓకే, ఇట్లనే పెట్టాలి, ఇట్లనే ఉండాలని ఎవడు చెప్తలేడు. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోండి. ఓకే, రేపు పొద్దున వాడు 18 ఏళ్ళ దాన్ని వాడి ఇంటి పేరు మార్చుకుంటే నువ్వేమైనా ఆపే శక్తి నీకుందా? సో అది ఎవరికి నష్టం కానప్పుడు, దాన్ని పెట్టుకోకపోయినా ఒరిగేది ఏం లేనప్పుడు, ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. వాళ్ళిద్దరు కుటుంబాలకి, వాళ్ళిద్దరు భార్యాభర్తలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు. కాదు రేపు పెద్దగా కాదు బ్రదర్, ఇప్పుడు నేను ఆనెస్ట్గా అడుగుతున్నాను. ఆఫ్టర్ 18 years తర్వాత రేపు మీ కొడుక్కి మీ ఇంటి పేరు నచ్చలేదు అనుకుందాం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు ఆయన మార్చుకుంటా అంటే మీకు ఆపే శక్తి ఉందా? లేనప్పుడు, దానివల్ల ఎవరికి నష్టం కానప్పుడు ఎవరికి నచ్చిందో వాళ్ళు పెట్టుకోండి. దాని గురించి చర్చనే వద్దంటున్నా, పనికిరాని విషయాల మీద చర్చ వద్దంటున్నా. నిజంగా దానివల్ల నష్టం జరుగుతుంది, ఇంపాక్ట్ అవుతుంది, మనకేదో మన జీవితం తలకిందులు అవుతుంది అంటే ఫైట్ ఫర్ ఇట్. దానివల్ల ఏ పేరు పెట్టుకున్నా ఎవరికి నష్టం కానప్పుడు అది ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. వాళ్ళిద్దరు ఆ భార్యాభర్తలకు ఏది మేక్ సెన్స్ అనిపిస్తే అట్లా గో విత్ దట్.